చేతి నిండా డబ్బుంది, కానీ మనం సరుకులు కొనుక్కునే షాపులు, సూపర్ మార్కెట్లు, కూరగాయలు, పండ్లు దొరికే మార్కెట్లు ఇవన్నీ మూసేస్తే మనలో ఎంతమంది తమ కుటుంబానికి కావలసిన ఆహారాన్ని పండించగలరు? చాలామంది సమాధానం నో. అలాగే, ఎందుకంటే మనం ఆహారాన్ని పండించే సమాజం నుంచి ఆహారాన్ని కొనుగోలు చేసే సమాజంగా మారిపోయాం. మన ప్లేట్లో కనిపించే ఈరోజు మీరు అన్నం తినే ముందు ఒకసారి ఒక గింజ వైపు చూడండి. దాని వెనుక ఒక నేల ఉంది, ఒక రైతు ఉన్నాడు, ఒక ప్రకృతి ఉంది. కానీ ఆ కథను మనం మర్చిపోయాం. ఈరోజు ఆ మర్చిపోయిన కథనే తెలుసుకుందాం. మనతో ఉన్నారు గ్రాసిక్లో పద్మారణ్య గారు. షీ ఈజ్ అ పర్మాకల్చర్ ప్రాక్టీషనర్, ఎడ్యుకేటర్ అండ్ సమ్వన్ హూ హ్యాస్ డెడికేటెడ్ హర్ లైఫ్ టు అండర్స్టాండింగ్ హౌ నేచర్ గ్రోస్ ఫుడ్ వితౌట్ డిస్ట్రాయింగ్ ఇట్ సెల్ఫ్. మ్యామ్ నమస్తే. నమస్తే అమ్మా. వెల్కమ్ టు గ్రాసిక్ మ్యామ్. థ్యాంక్ యూ. మీరు ఒక అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ లేదంటే పర్మాకల్చర్ చదువుకున్న వ్యక్తి కాదు. యూ డిడ్ యువర్ ఎల్ఎల్బి. మీ హస్బెండ్ కూడా, నర్సన్న గారు కూడా, ఆయన ఎల్ఎల్బి చేసి ఎంఏ ఫిలాసఫీ చేసి, అదంతా కంప్లీట్లీ ఆ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్. అసలు మీరు ఇక్కడ ఎలా ఎండప్ అయ్యారు? అసలు అరణ్య అంటే ఏంటి? మిమ్మల్ని మీరు ఇంట్రడ్యూస్ చేసుకోమంటే ఎలా ఇంట్రడ్యూస్ చేసుకుంటారు? వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చాను. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన తర్వాత ఒక 12 సంవత్సరాలు ఒక సంస్థలో పనిచేశాను. ఆ సంస్థలో దళిత మహిళలతో పనిచేశాను, భూమి లేని వాళ్ళతో పనిచేశాను, భూములుండి సాగు చేసుకునే వాళ్ళతో పనిచేశాను, అంటే వేస్ట్ ల్యాండ్స్తో పనిచేశాను. అన్ని రకాలుగా ఆ అనుభవం అనేది ఆ సంస్థలో నేర్చుకున్నాను. నేర్చుకున్న తర్వాత నువ్వు ఒక వ్యక్తిగా ఎదుగుతున్న కొద్దీ నువ్వు కూడా ఎదగాలనుకుంటావు, ఇంకా ఎక్కువ సేవ్ చేయాలనుకుంటావు, లేదా నీ నాలెడ్జ్ని పంచాలనుకుంటావు. ఆ తరుణంలోనే అరణ్య శాశ్వత వ్యవసాయ సంస్థ అనేది రూపకల్పన చేసి స్థాపించడం జరిగింది. సో వ్యవసాయ విధానంలో అంటే అరణ్యాన్ని ఎందుకు పేరు పెట్టడం జరిగింది? అరణ్య అంటే ఒక సృష్టికి మూలం ఫారెస్ట్, అడవి. ఆ అడవి మూల కారణం కాబట్టి సో దాన్ని అరణ్య అనేది పెట్టడం జరిగింది. సో పర్మాకల్చర్ అంటే ఏంటి మ్యామ్? అసలు అంటే కామన్ ఆడియన్స్కి అర్థం కావాలంటే పర్మాకల్చర్ అంటే 2 పదాల కలయికమ్మ. పర్మనెంట్ అగ్రికల్చర్ అనే 2 పదాలను తీసుకొని పర్మా అనేది మొదట పదం తీసుకోవడం జరిగింది. రెండో దాంట్లో అగ్రికల్చర్లో కల్చర్ తీసుకోవడం జరిగింది. ఈ 2 పదాలను కలిపి పర్మాకల్చర్ అనేది ఒక రూపకల్పన చేయడం జరిగింది. డాక్టర్ బిల్ మాలిసన్ అండ్ డేవిడ్ హోల్గ్రమ్, ఈ 2 వ్యక్తులు ఆస్ట్రేలియన్ వాళ్ళు. అయితే అంటే కల్చర్ లేకుండా వ్యవసాయం లేదు అనేది. కల్చర్ అంటే మన ఏదన్నా అసలు కల్చర్ అంటే ఒక సంస్కృతి. ఆ సంస్కృతి లేకుండా మన వ్యవసాయం లేదు. ఇప్పుడు సంస్కృతికి వ్యవసాయానికి చాలా దగ్గర సంబంధం ఉంది. నీ ఇత్తనాలు దాచిపెట్టుకునేది ఏంటిది? ఒక సంస్కృతి. నీ భూమిలో ఎరువులు వేసుకునేది ఏంటిది? ఒక సంస్కృతి. మన పశువులను పోషించేది ఏంటి? ఒక సంస్కృతి. ఆ అన్నిటి లేకుండా మనం అన్నిట్లో కలిసి జీవించడం అనేది అంటే వండుకునేది, తినేది, ప్రతి ఒక్క దగ్గర నుంచి ఒక అలవాటు, ఒక పద్ధతి, ఒక సంస్కృతి అనేది మనకు ఉంది. అవన్నీ లేకుండా నువ్వు వ్యవసాయం చేస్తా అంటే కలవదు. కాబట్టి ఎప్పటికీ కొనసాగే వ్యవసాయ విధానమే పర్మాకల్చర్. ఓకే. అంటే ఇప్పుడు మీరు హైదరాబాద్లో ఉన్నారు, బాగా చదువుకున్నారు, ఏదైనా ఉద్యోగం చేయొచ్చు. అలాంటి జహీరాబాద్ దగ్గర ఎక్కడ ఒక చిన్న కుగ్రామం బిడకన్నే అనే అక్కడికి వెళ్ళి మీరు ఈ అరణ్యాన్ని అక్కడ మీరు ఎస్టాబ్లిష్ చేసి ఏం చేస్తున్నారు మ్యామ్? అంటే ఆ ఫర్మ్లో ఏం జరుగుతుంది? అంటే 2 రకాలమ్మా. ఒకటేమో మేము పర్మాకల్చర్ అనే దాని గురించి డాక్టర్ వెంకట్ అని బిల్ మాలిసన్ వాళ్ళ దగ్గర నేర్చుకోవడం జరిగింది. డాక్టర్ వెంకట్ గారితో కలిసి పనిచేయడం కూడా జరిగింది. అక్కడ పనిచేస్తున్నప్పుడు ఆ అనుభవాలతో చేస్తున్నప్పుడు కొంతమంది భూమి లేని వ్యక్తులతో రైతులతో పనిచేస్తున్నప్పుడు వాళ్ళకి భూమి ఒక్కసారి వచ్చిన తర్వాత పర్మాకల్చర్ గురించి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఏమనేవాళ్ళంటే అసలు భూమే లేదు, మేము పర్మాకల్చర్ ఎట్లా చేస్తాము అంటారు. అంటే ఇక్కడ ఒక రాడికల్ యాక్షన్ కూడా జరిగింది. భూములకి అంటే యాక్సెస్ ఇవ్వాలి, అంటే వనరులకి మనకి ఎప్పుడైతే అందుబాటులో దొరుకుతుందో అప్పుడు మాత్రమే దాని మీద పని చేయగలుగుతాము. అంటే భూమి లేకుండా నువ్వు పర్మాకల్చర్ చేయని మనం చెప్పలేం కదా. అంత భూములు అక్కడ కనబడుతున్నాయి, కానీ రైతులకు భూములు అందుబాటులో లేవు. అలాంటి టైంలో వాళ్ళకి అక్కడ ప్రభుత్వ భూముల్ని వాళ్ళకి అందేటట్టు ప్రభుత్వం నుంచే ఆ మహిళలకి భూములు అందేటట్టు పనిచేయటం జరిగింది. అది ఎన్నాళ్ళ పోరాటం మ్యామ్? అది దాదాపు ఒక 20-25 సంవత్సరాల తర్వాత, అంటే ఒక 15 సంవత్సరాలకి అది వాళ్ళకి చేతికి అందటం జరిగింది. బిడకన్న గ్రామంలో ఎక్కువ మందికి భూములు రావటము, తర్వాత ప్రభుత్వం నుంచి కూడా కొంత ఎస్సీ కార్పొరేషన్ కూడా భూములు కొనుక్కోవటం అవన్నీ కూడా జరిగినాయి. అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే
మీరు మాకు ఇంత చేస్తూ ఉన్నారు, మా గ్రామంలో మీరు భూమి కొనుగోలు చేసుకుంటే మా ఊరోళ్ళు అవుతారు, అందుకని మీరు కొనుక్కోండి సార్ అని చెప్పి అది చూపించడం జరిగింది. ఎక్కడైతే ఒక దిగ్వాల్ ఫారెస్ట్ రేంజ్ మధ్యలో ఒకటే భూమి ఉంది, అది ఒకటి పట్టా భూమి ఉంది, అసలు అక్కడ ఎవరు పోను కూడా భయపడిపోతారు. అట్లాంటి భూమి చూపించి ఇది కొనుక్కోండి సార్ అన్నారు. ఎందుకంటే పర్మాకల్చర్ మొదలైందే ఒక గట్టు మీద, ఒక బండ భూమి మీద మొదలైంది. సో అది బండ భూమి మీద ఏం పండవు అని రైతులందరూ నర్సన గారిని ఆ టైంలో సార్ పిచ్చా బండ మీద మొలుస్తాయి అంటాడు ఏమి అని. సో బండ మీద నర్సన్న ప్లాంటేషన్ చేశాడు, నర్సరీ పెట్టాడు, విత్తనాలు కలెక్ట్ చేశాడు, అక్కడ 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 రేజ్ చేసిన మొక్కలన్నింటినీ వాళ్ళ భూముల్లోకి ఇచ్చారు. అదంతా చూసిన తర్వాత అప్పుడు వాళ్ళకు ఒక నమ్మకం కుదిరింది, బండ భూముల్లో కూడా మేము వ్యవసాయం చేయొచ్చు అనే ఒక నమ్మకం కుదిరింది. అంటే పర్మాకల్చర్ అనేది అంటారు, వాళ్ళు ఇప్పుడే అంటారు పర్మాకల్చర్ అంటే పర్మగజం పని అంటారు, అంటే పక్కా ఉంటుంది అని. ఇప్పుడు నరసన్న గారు బండ మీద పండించారని అని అన్నారు, అసలు అది ఎలా సాధ్యం? సో మీరు అరణ్య పర్మాకల్చర్ ఫామ్కి వచ్చి చూడండి అమ్మా. ఓకే. దానిలో ఒక 9.5 acres అంతా బండనే ఉంటుంది, 1 feet మట్టి ఉంటుంది. మిగతా 2 ఎకరాలు మాత్రమే పంటలు పండే భూమి ఉంది. సో వాటి మీద నువ్వు చెట్లు పెరిగే విధానం చూడండి. అంటే అక్కడ పడిన ప్రతి ఒక్క నీటి బొట్టుని ఆపగలిగినాం. ఫస్ట్ చేసింది పర్మాకల్చర్లో ఏంటి అంటే ఆ ఒక బ్యారన్ ల్యాండ్, బ్యారన్ ల్యాండ్లో పడిన వర్షంలో మొత్తం ఆపుతాము. ఆపిన తర్వాత ఆ భూమి డిగ్రేడెడ్ ఉన్నప్పుడు అది ఫెర్టైల్ కావడానికి ఏం చేయాలి, చాలా చెట్లు నాటాలి. అవన్నీ ఏంటి, బయోమాస్ చెట్లు నాటాం, నీటిని ఆపాము, బయోమాస్ ప్లాంటేషన్ చేసాం ఫస్ట్ ఫ్యూ ఇయర్స్. దానిలో కొన్ని పండ్ల చెట్లు కూడా ఉన్నాయి. సో అవి కూడా రెసిలియంట్ ఉన్నాయి. రెసిలియంట్ అంటే వర్షం లేకుండా నీళ్ళు లేకుండా ఏం లేకుండా బతకగలిగే పండ్ల చెట్లు. అలాంటివన్నీ పెట్టిన తర్వాత ప్రతి సంవత్సరం ఒక 2 ఎకరాలు 2 ఎకరాలు 2 ఎకరాలు చేసుకుంటూ పోయినాం. అట్లా ఒక 11.5 ఎకరాల్లో 2 ఎకరాలు 2 ఎకరాలు చేసుకుంటూ పోయినప్పుడు స్లోగా అది డెవలప్ అయింది. ఓకే. సో దానిలో చేసిన కార్యక్రమాలు 3 ఎంత వీలైతే అంత విత్తనాలు నాటము, ఎంత వీలైతే అంత మొక్కలు పెట్టుకోవటం, ఎప్పుడు చలికాలం వచ్చినప్పుడు ఆ గడ్డి అంతా కోసి వాటికి మల్చింగ్ చేయటం. అక్కడ నీళ్ళు లేవు, వర్షాధారంగా బతకాలి. 10 చెట్లు పెడితే 4 చెట్లు 5 చెట్లు బతికాయి. సో ఆ సిస్టమ్ని అక్కడ డెవలప్ చేయటం జరిగింది. బయోమాస్ అంటే సాయిల్ బిల్డింగ్ కోసం మనం ఏదైతే చేస్తామో ఆకు, అలము, గడ్డి మల్చింగ్ అనేది బాగా చేయటం జరిగింది. తర్వాత అక్కడ ఫారెస్ట్ మధ్యలో ఉంది కాబట్టి ఫారెస్ట్ ఫైర్స్ ఎండాకాలం బాగా వస్తాయి. మే నెలలో ఫస్ట్ 2 ఎకరాల్లో మేము పెట్టినప్పుడు అడవిలో నుంచి మంటలు వచ్చేసి మొత్తం కాలిపోయింది. సో అదే అంటాం పర్మాకల్చర్లో ఫస్ట్ సూత్రం ఏంటంటే స్టార్ట్ విత్ స్మాల్ అని, అంటే చిన్నగా మొదలుపెట్టు అని. అదే నేను 11.5 ఎకరాలు ఒకటేసారి మొదలుపెట్టుంటే నా నష్టము దాదాపు లక్షల్లో ఉండేది. మళ్ళీ నేను ఆ భూమి వైపు తిరిగి చూడకపోతుంటే. కాబట్టి ఆ 2 ఎకరాల్లో పెట్టినా కాబట్టి ఆ 2 ఎకరాల్లోనే మొత్తం కాలిపోయింది. కాలిపోయిన తర్వాత మళ్ళీ అదే భూమిలో మళ్ళీ 2 ఎకరాలు మళ్ళీ 2 ఎకరాలు మొదలుపెట్టాం. సో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మాకు ఫారెస్ట్లోంచి ఫైర్ రాదని కాదు, ఎవ్రీ ఇయర్ వస్తుంది. కానీ ఫైర్ బ్రేకింగ్ ముందే చేసుకుంటాం మేము. అది రాకుండా ఆపగలుగుతున్నాం అంటున్నారు, ఎలాగది? దానికి ఫైర్ బ్రేకింగ్ అంటే చుట్టూ పాత్వేస్ చేయటము, అంటే ఆ సీజన్ వచ్చినప్పుడు మనమే రివర్స్ ఫైర్ చేసుకోవటము. అంటే కొన్ని మొక్కలు మనం కాపాడుకోవాలి, వాటికి కొంచెం కొంచెం నీళ్ళు ఇచ్చుకొని మిగతా అంతా మనం ఫైర్ చేసుకుంటే కాన్షియస్ ఫైరింగ్ అవుతుంది అప్పుడు. సో ఒకసారి కాలిన తర్వాత మళ్ళీ మన భూమిలోకి రాదు. తర్వాత అక్కడ కలబంద అట్లాంటి మొక్కలు పెట్టడము, తర్వాత బండ్ రేజ్ చేయటము, ఇట్లాంటి పద్ధతులన్నీ పాటించాం కాబట్టి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మంట అనేది రాదు. ప్రతి సంవత్సరం ఫారెస్ట్లో మంటలు వస్తూనే ఉంటాయి అడవిలో. ఓకే. ఇప్పుడు అరణ్య మ్యామ్ 11.5 ఎకరాలు అంటున్నారు. ఈ 11.5 ఎకరాల భూమిలో ఏమేమి సాగు చేస్తారంటే ఏమేమి పండిస్తారు అక్కడ? దాంట్లో ఒక 9.5 ఎకరాల వరకు ఫుడ్ ఫారెస్ట్ అమ్మ, ఆహారపు అడవే ఉంది. ఓకే. దాంట్లో ఒక 133 రకాల పండ్ల చెట్లు ఉన్నాయి, ఒక 89 రకాల కల్పవృక్షం కానీ బయోమాస్ చెట్లు కానీ అటవీ జాతులు ఉన్నాయి. ఆ 2 ఎకరాల భూమిలో కూరగాయలు తర్వాత పంటలు పండిస్తాము. సో దాంట్లో కూడా ఒక 20-25 రకాల దాకా పంటలు పండిస్తాము. ప్లస్ కూరగాయలు మనకి ఎంత కావాలన్నా అన్నీ పండుతాయి. ఓకే. సో ఏ సీజన్లో వచ్చేవి ఆ సీజన్లో, అంటే 365 రోజుల్లో ఏ సీజన్లో మీకు వచ్చినా అక్కడ ఫుడ్ అనేది ఉంటుంది. సో అంటే డిజైన్ చేయటమే అలా చేసాము. ఎందుకంటే నర్సన్న ఏమంటాడంటే ఎప్పుడు అంటే నీకు
ఏదో ఉంది అంటేనే నువ్వు ఇంటరాక్ట్ అవుతావు, ఏం లేదన్నప్పుడు నువ్వు పోవు. ఎస్, ఇవాళ మామిడికాయలు ఉన్నాయి, మామిడి చెట్టు దగ్గరికి వెళ్ళాము, రేపు పనస చెట్టు ఉంది, పనస దగ్గరికి వెళ్తాము, రేపు ఇంకోటి ఉంది అక్కడికి వెళ్తాం. ఫుడ్ లేకపోతే నువ్వు వెళ్తావా? ఏ లైఫ్ వెళ్ళదు, నువ్వు వెళ్ళవు, పిట్ట వెళ్ళదు, ఇంకోటి కూడా వెళ్ళదు. ఆహారం ఉన్నప్పుడే కదా నేను చెప్పింది. నేను అంటే ఆ అరణ్యంలో దాదాపు ఒక 50 నుంచి 60 రకాల పిట్టల జాతులన్నీ వస్తాయి, పక్షులన్నీ బాగా వస్తాయి. ఓకే. అంటే మీకు ఫిబ్రవరి నెల నుంచి చూస్తే ఎప్పటికీ అంటే ఆ ఫుడ్ ఉన్నప్పుడు ఆ ఫ్లో ఎక్కువ ఉంటుంది. అంటే ఎప్పుడు ఉంటుంది ఫుడ్, బట్ ఒక్క టైంలో చాలా ఎక్కువ ఉంటుంది అన్నట్టు. ఫిబ్రవరి టు జూన్ జూలై వరకు బాగుంటుంది. ఓకే. ఆ టైంలో అసలు ఆ పిట్టలు ఎంత వస్తాయో కొన్ని మనం గుర్తుపట్టుకోలేవు. అది మా స్నేహ డాక్యుమెంట్ చేసింది మొత్తం. ఓకే. అన్ని ఫొటోస్ తీసింది, అవి ఎట్లా తింటాయి, ఎట్లా వస్తాయి, ఎట్లా గూడు కట్టుకుంటాయి అన్నీ. చాలా అదొక ఆనందం అదొక అంతే, ఇంక దాన్ని చెప్పలేము మాటల్లో. మ్యామ్, ఇప్పుడు ఈ 11.5 ఎకరాల్లో ప్రొడ్యూస్ అయ్యే ఆహారం ఏదైతే ఉందో, ఇది ఆ ఫామ్లో మీరు ఉంటారు, మీ ఫ్యామిలీ అంతా ఉంటారు, మీరు మొత్తం 6గురా? 6గురు. సో ఈ ప్రొడ్యూస్ అంతా మీ 6గురికి సరిపోగా ఇంకా చాలా ఉంటుంది. అదంతా ఏం చేస్తారంటే అమ్మటమా, లేకపోతే ఇంకెవరికైనా పంచటమా? అంటే ఎట్లా ఉంటుందంటే అమ్మా, మేము యాక్చువల్గా మొదట మా ఫ్యామిలీ కోసం ప్లాన్ చేసుకున్నాము. అంటే డిజైన్ చేయటము, 6 మంది వ్యక్తులకి ఏమేమి కావాలో అదే మాత్రమే డిజైన్ చేశాము. అది స్లోగా ఏమైందంటే ఒక పర్మాకల్చర్ ట్రైనింగ్ సెంటర్ లాగా అయిపోయింది. అంటే చాలామంది రావటము, అక్కడ శిక్షణ పొందటము, ఇవన్నీ జరిగినప్పుడు ఆల్మోస్ట్ ఈ రోజు కూడా ప్రతిరోజు ఒక 20 నుంచి 25 మందికి అక్కడ భోజనాలు అవుతాయి. అది ఎవరన్నా కావచ్చు, విజిటర్స్ కావచ్చు, వాలంటీర్స్ కావచ్చు, మేము కావచ్చు, మినిమం 25 మందికి భోజనం ఎవ్రీడే నడుస్తుంది. ఓకే. శిక్షణ కార్యక్రమం అప్పుడు 50 మందికి నడుస్తుంది 15 రోజులు. ఓకే. అక్కడ పనిచేసే వాళ్ళకి, వాళ్ళు కూడా పని చేస్తున్నారు, అక్కడ పనిచేసే వాళ్ళకి, అక్కడ ఉండే వాళ్ళకి, మా కుటుంబాలకి, మా ఫ్రెండ్స్ కుటుంబాలకి, అక్కడ ఏమున్నా కానీ వెళ్తూ ఉంటాయి అమ్మా బయటికి. ఓకే. బయటకు కొంత వెళ్తాయి, మేము తినంగా మిగిలింది బయటకు వెళ్తుంది. ఓకే. సో ఎవరైనా సరే మీ దగ్గరకు వచ్చి ఒకవేళ నేను అక్కడ చాలా న్యాచురల్గా పండిస్తారు కాబట్టి నేను కొనుక్కోవాలి అని అనుకున్నారనుకోండి, కొనుక్కోవటం లేదమ్మా, షేర్ చేసుకోవటం ఉంది. అంతే. షేరింగ్ అంటే ఎలా మేము? అంటే నేను మీకు ఒకటి ఇస్తే మీరు నాకు అక్కడ ప్రొడ్యూస్ ఇస్తారా అంటే ఎలాగా? అట్లా లెక్క ఏం లేదమ్మా. అంటే నేను మీకు టన్నులు ఇవ్వలేకపోవచ్చు, ఉన్న దాంట్లో కొంత తీసుకుపోమని చెప్తాము. సో దాంట్లో ఇన్ని కిలోల ఇన్ని అట్లా ఏం లేదు. ఓకే. సో ఇప్పుడు అరణ్యాలో కోర్సెస్ కూడా డెవలప్ అయ్యాయి. ఎవరైతే పర్మాకల్చర్ నేర్చుకోవాలనుకుంటున్నారో వస్తారు అక్కడికి, మీ దగ్గర నేర్చుకుంటారు. కానీ ఈ పర్మాకల్చర్ చేయడానికి నాకు కొంత భూమి కావాలి. నేను ఒక సిటీలో ఉండే అమ్మాయిని, నా దగ్గర నేను ఏదో అపార్ట్మెంట్లో ఉంటున్నాను. నేను పర్మాకల్చర్ నేర్చుకోవటం వల్ల అది నా లైఫ్కి నేను ఎట్లా అప్లై చేసుకోగలను? అంటే అర్బన్ పర్మాకల్చర్ అంటే ఇప్పుడు పర్మాకల్చర్ అనేది ఒక జీవన విధానం. ఫామ్ అనేది, అగ్రికల్చర్ అనేది ఒక పార్ట్ మాత్రమే. సో పర్మాకల్చర్ అనేది ఒక జీవన విధానం. ఆ జీవన విధానం ఎలా ఉంటుంది? నువ్వు హైదరాబాద్లో ఉంటావు, సో మీరు హైదరాబాద్లో ఉన్నా ఎక్కడున్నా కానీ మీరు నేచర్ కాన్షియస్ అయినప్పుడు మీరు మినిమలిస్టిక్ లైఫ్ లీడ్ చేస్తారు. నేను అన్నిటినీ ఎలా తక్కువ పొదుపుగా వాడగలుగుతాను అంటే, నేను ఎక్కువ నీళ్ళు ఎందుకు వృధా చేయాలంటారు, నేను ఎక్కువ కెమికల్స్ ఎందుకు వాడాలి అనుకుంటారు, ఎక్కువ ప్లాస్టిక్ ఎందుకు వాడాలి అనుకుంటారు. సో ప్రతి ఒక్కటి మనం ఆలోచిస్తాం, రీయూజ్ చేస్తామా, రీసైకిల్ చేస్తామా, మీ వేస్ట్ మేనేజ్మెంట్ గురించే థింక్ చేస్తారు. అంటే ప్రతి ఒక్క దాంట్లో యు ఆర్ కాన్షియస్ అబౌట్. అంటే ఒక్కసారి నేచర్ గురించి అర్థమైన తర్వాత, నేను పర్మాకల్చర్లో ఒక ప్రిన్సిపల్ ఉంది, ప్రొడ్యూస్ నో వేస్ట్ అని. అంటే నీ కాంట్రిబ్యూషన్ టు ద నేచర్, నీ కాంట్రిబ్యూషన్ టు ద ప్లానెట్ ఎర్త్ ఏంటి? అసలు నువ్వు వృధా వేస్ట్ అసలు అంటే ఎందుకు? వేస్ట్ అంటే నువ్వు జనరేట్ చేసేదాన్ని తిరిగి భూమిలో కలపగలుగుతున్నావా లేదా? సో అలాంటప్పుడు నేను బజార్కి వెళ్తాను. నేను మామూలుగా అయితే ఓ 10 ప్లాస్టిక్ కవర్లతో లోపలికి వస్తాను. అదే నేను పర్మాకల్చర్ మనిషిని అయితే డెఫినెట్గా ఆలోచిస్తాను, నాకు ఇన్ని కవర్లు అవసరమా, నేను ఒక క్లాత్ బ్యాగ్ తీసుకొని పోతాను అనుకుంటాను. అంటే నిజంగా ఆటోమేటిక్ వచ్చేస్తుంది అది. మనకి పర్మాకల్చర్లో అసలు పెస్టిసైడ్ అనే మాటే ఉండదా మ్యామ్? అసలు వాడరా? ఏం కెమికల్స్ అట్లాంటివి ఏమి ఉండదు? అంటే రెండు మా పర్మాకల్చర్లో, అంటే ఇప్పుడు నా 30 సంవత్సరాల అనుభవంలో నేను నర్సన్ గారు చేసేటప్పుడు కానీ, అంటే భూసారం అనేది ఒకటి చాలా లివింగ్ సాయిల్, అంటే భూమిలో జీవం ఉండాలి అనేది ఒకటి. రెండోది వైవిధ్యత అనేది. ఈ రెండు ఉన్నప్పుడు
నీకు అసలు పెస్ట్ మేనేజ్మెంట్ అనేది అవసరం లేదనిపిస్తుందమ్మా నాకు. అసలు నేను చెప్తున్నా కదా, నేను కింద నుంచి కానీ మీద నుంచి కానీ ఇంత పురుగు కానీ ఇంత ఇది కానీ నేను ఎప్పుడు వేయలేదు. అట్లని పురుగులు రావు అని చెప్తే కూడా కరెక్ట్ కాదు. పురుగులు వస్తాయి. ఎప్పుడు పురుగులు వచ్చి నాకు ఇబ్బందికరం కానంత వరకు నేను ఎందుకు దాని గురించి ఆలోచించాలి? ఓకే. సో నాకు 100 వచ్చి ఒక్కటి పురుగు తింటే నేను ఎందుకు ఇబ్బంది పడాలి? తర్వాత మనం సీజన్ ఫాలో అవ్వాలి. ఇప్పుడు ఎండాకాలంలో వంకాయలు బాగా వస్తాయి, అదే వర్షాకాలంలో పుచ్చులు వస్తాయి. ఎందుకు వస్తాయి? నీళ్ళు వర్షం పడుతుంది కాబట్టి. సో దానికి కూడా పురుగు మందులు కొట్టి నేను అది తింటా అంటే అది మన ఇష్టం. ఇప్పుడు సీజన్ అన్నారు కాబట్టి గుర్తొచ్చింది, ప్రతి సీజన్లో ప్రతి ఫ్రూట్ దొరుకుతుంది, ప్రతి సీజన్లో ప్రతి వెజిటబుల్ దొరుకుతుంది. సో దీనిపైన మీ కామెంట్ ఏంటి అసలు? నేనేమంటున్నా అంటే మనం సీజనల్గా పండే ఏ కూరగాయలైనా కానీ మీరు బజార్లో దొరికాయనే తినొచ్చమ్మా. ఎందుకంటున్నా అంటే ఆ టైంలో అవి విగ్రస్గా పండుతాయి, విగ్రస్గా వస్తాయి. అంటే చాలా ఇప్పుడు ఉదాహరణకు చలికాలం తీసుకుంటే మనకు మెంతికూర పాలకూర ఎంత ఫ్రెష్ వస్తుంది. అదేంటంటే దాని నేచర్, ఆ వాతావరణం దానికి అనుకూలించింది. అసలు నువ్వు ఏమీ వేయాల్సిన అవసరం లేదు, ఇట్లా ఇత్తనం వేస్తే చాలు వచ్చేస్తుంది. అలాంటప్పుడు ఆ సీజన్ని మనం తెలుసుకొని దాన్ని ఫాలో అయినప్పుడు అసలు మనము వరి అవ్వాల్సిన అవసరం లేదనిపిస్తుంది నాకు. తర్వాత మనం ఇప్పుడు దానికి నీకు డిసెంబర్ నెలలో నాకు బెండకాయలు తినాలనిపిస్తుంది అనుకో, డిసెంబర్ నెలలో నీకు బెండకాయలు అంటే తప్పకుండా చాలా పురుగు మందులు కొట్టిన తర్వాతనే బెండకాయలు వస్తాయి. అదే నీకు ఏప్రిల్ మే నెల నుంచి నువ్వు బెండకాయలు ఇప్పటిదాకా తినండి, ఏం కాదు. ఎందుకంటే దానికి ఏం అవసరం లేదు, అంత ఎండ కావాలా కొంచెం పదన కావాలి వచ్చేస్తాను అంటే. గోరుచిక్కుడుకాయలు ఇట్లాంటి ఆ సీజన్ మనం ఫాలో అయితే ఏం అవసరం లేదమ్మా. అంటే మ్యామ్ మీరు చెప్పేదాన్ని బట్టి ఇప్పుడు సీజన్లో బెండకాయలు వస్తున్నాయి, ఈ సీజన్లో బెండకాయలు రావాలి వస్తున్నాయి. సో దాని సీజన్ అది కాబట్టి అప్పుడు విరగబూస్తాయి, అందరూ అప్పుడు తినొచ్చు అని అంటున్నారు. బట్ ఆ టైంలో వచ్చే ఆ వెజిటబుల్స్ కానీ ఫ్రూట్స్ కానివ్వండి నిజంగా ఎక్స్ప్లోయిటేషన్కి గురి కాకుండా వస్తున్నాయా? అంటే నేనేమన్నా అంత అవసరం ఉండదు. అంటే నువ్వు రైతు కొట్టాలనుకున్నా కానీ నువ్వు పురుగున్నప్పుడే కదమ్మా కొట్టేది. అవును. సో నీకు ఆ టైంలో ఆ సీజన్లో వచ్చే వాటికి తక్కువ ఉంటుంది. అండ్ ఆర్గానిక్ ఫుడ్ మ్యామ్, ఇప్పుడు ఆర్గానిక్ ఫుడ్ ఉన్న డిమాండ్ మామూలు డిమాండ్ కాదు. ఆర్గానిక్ ఫుడ్ అని చెప్తే చాలు ఎగబడి కొనేస్తున్నారు అందరూ. కానీ అది నిజంగా అది ఎక్కడి నుంచి సోర్స్ చేయబడింది, ఎలా పండించింది అని ఏం తెలియదు. నాకు ఆర్గానిక్ అనే ట్యాగ్ ఒకటే కనిపిస్తుంది, కొనుక్కుంటున్నారు. ఇప్పుడు ప్రకృతి వ్యవసాయం అనేది చేస్తున్నారు, కానీ కన్జ్యూమర్స్కి మీట్ అయ్యేంత అంత సప్లై అయితే లేదు. సో ప్రతి దాంట్లో మార్కెట్ అంటేనే ఆలోచించాల్సిన విషయం. సో ఆ ట్రస్టెడ్ సోర్స్ అనేది కన్జ్యూమర్గా మనం చూసుకోవాలి. అసలు వీళ్ళకి అంత ఓపిక ఎక్కడుంది మ్యామ్? ఇది ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడి నుంచి సోర్స్ చేసుకుంటున్నాం అనే అంత కాదమ్మా. ఇప్పుడు అంటే ప్రకృతిలో చూస్తే ప్రతి ఒక్క జీవి దేనికోసం పనిచేస్తుందమ్మా? పిట్ట దగ్గర నుంచి పశువు అంటే ఏదన్నా యానిమల్ దగ్గర నుంచి ఏ జంతువు అన్న కావచ్చు, చిన్న మైక్రోబ్ దగ్గర నుంచి చిన్న పురుగు దగ్గర నుంచి దేనికోసం పనిచేస్తారు వాళ్ళు? వాళ్ళ ఆహారం తినడం కోసం పనిచేస్తారు. మనము ఆహారం మనకు కూడా కావాలి. మనము ఏమన్నా కొంత టైం కానీ కొంత సమయాన్ని కానివ్వండి, కొంత ఏమంటారు ఆలోచించే విధానాన్ని కానీ కేటాయిస్తున్నాము. ఇప్పుడు మీరు ఒకటి కొనుక్కుంటున్నారంటే ఒక ఫోన్ కొనుక్కుంటున్నారు, ఫోన్ కొనుక్కుంటున్నప్పుడు ఎన్ని చూస్తారు మీరు? గ్యారెంటీ ఉందా, పాడైతే ఏంది, ఇన్సూరెన్స్ ఉందా, చాలా చూస్తాము కదా. అదే మనం ఫుడ్ కొనుక్కునేటప్పుడు అన్నీ ఆలోచిస్తామా? అది చాలా అనిపిస్తుంది. అంటే నీకు అసలు నీ హెల్త్, నీ బాడీ అంటే ఫస్ట్ మనం ఆలోచించాల్సింది ఏంటి? మన బాడీ గురించి ఆలోచించాలి. మనం బాడీ గురించి ఆలోచించిన తర్వాత మనం తినే ఆహారం గురించి ఆలోచించిన తర్వాత మనం మీద వేసుకుంటామా ఏం వేసుకుంటామని తర్వాత ఆలోచించవచ్చు. కానీ ఫస్ట్ మనము అవుట్ సైడ్ అంటే చూడటానికి అందంగా ఉండాలి అనేది చూస్తున్నాం తప్ప నిజంగా అది క్లీన్ సోర్స్ నుంచి వచ్చిందా లేదా అనేది, అంటే మంచి వాతావరణం నుంచి, ప్రకృతి వ్యవసాయ పద్ధతుల నుంచి కానివ్వండి, మందులు లేకుండా పండించే పద్ధతులు కానివ్వండి, అక్కడి నుంచి వస్తుందా లేదా అనేది మనం అసలు ఆలోచిస్తున్నామా లేదా అనేది ప్రశ్న. అది ఉన్నప్పుడు డెఫినెట్గా మనం 10% కనీసం 1% అన్నా అటువైపు అడుగులేస్తాము. మ్యామ్, గ్రాసిక్ ఫౌండేషన్ ఆఫ్ దిస్ పాడ్కాస్టే ఫుడ్డే దేనికైనా ఎలాంటి ఇష్యూస్, హెల్త్ ఇష్యూస్కి కారణమైనా సరే ఫుడ్డే అని బిలీవ్ చేస్తున్నాను. అండ్ మీరు ఒక స్టెప్ ఇంకొంచెం వెనక్కి వెళ్తున్నారు. ఆ ఫుడ్ బాగుండాలి అంటే సాయిల్ బాగుండాలి అని. సాయిల్కి
సాయిల్ గురించి లేదంటే సాయిల్ హెల్దీగా ఉండటం అనేది ఎందుకు అంత ఇంపార్టెంట్? అమ్మ అసలు నాకు సంపద అనేది ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా? సంపద అంటాం కదా, హెల్త్ ఈజ్ వెల్త్ అనేది మనకి ఇంగ్లీష్లో ఉంది. ఆరోగ్యమే మహాభాగ్యం అనేది ఒక పెద్ద సేయింగే ఎప్పటి నుంచో ఉంది. ఆరోగ్యం ఉంటే ఏమైనా చేసుకోవచ్చు కదా, అది నెంబర్ 1. ఆరోగ్యం బాగుండాలన్నప్పుడు నీకు అంటే మనం సంపద గురించి కూడా మాట్లాడతాం. సంపద అంటాం, సంపద గురించే కదా మనం అంత కష్టపడతా ఉన్నాం, మనం పరిగెత్తా ఉంది కానివ్వండి, ఏదన్నా కానివ్వండి. సంపద అనేది ఎక్కడ లేదమ్మా, నీ భూమిలో ఉంది. నీ సంపద నీ భూమి అనేది ఎంత కొంచెమన్నా కావచ్చు, ఏమన్నా కావచ్చు, దాన్ని సారవంతంగా, దాన్ని లివింగ్ సాయిల్గా మనం చూడగలిగినప్పుడు అసలు నువ్వు దాంట్లో బంగారం తీయొచ్చమ్మా. బంగారం అంటే నేను చెప్పలేను. అంటే నువ్వు ఏం పెడతావు, ఏం ఇత్తనం భూమిలో వేస్తావో చూడండి, అంత నీకు ఇస్తుంది భూమి. అసలు నీకు అబండెన్స్ అది ఇచ్చింది, మనం తినలేము, అంత ఇస్తుంది. కాకపోతే మనం ఏంటంటే అభివృద్ధి పేరుతో ఒక 100 రకాలు 1000 రకాలు ఉన్న దగ్గర స్లోగా కొన్ని 5-10 రకాల్లోకి తీసుకొచ్చేసాం. సో ఆహారం అనేది మనం ఎందుకు పాలకూర ఎందుకు తినాలి? మనకి అన్కల్టివేటెడ్ గ్రీన్స్ ఎన్ని రకాలు ఇప్పుడు నేను కూరగాయలు పండించే అవసరం లేదు నిజంగా మాట్లాడితే. ఇప్పుడు జూన్ నెల నుంచి ఇప్పటి వరకు వర్షాలు చిన్న వర్షాలు పడ్డా కానీ ఒక 2 నెలల నుంచి అంటే జూన్ జూలై 2 నెలలు నీకు తోటకూరలో 10 రకాల తోటకూరలు వస్తుంది, గోంగూర వస్తుంది, పుంటికూర వస్తుంది, తర్వాత పాయలకూర వస్తుంది దాంట్లోనే. అంటే ఇన్ని రకాల ఆకుకూరలు దీంట్లోనే మనం ఏం వేయకుండానే కలుపుతో పాటు అవి వస్తాయి. వాటిని తినగలిగినప్పుడు అసలు నీకు దేని గురించి ఆలోచించాలి అంటే అది ఆ జ్ఞానం కూడా మనకు ఉండాలి అని అంటున్నాను. అది తినొచ్చు అనే జ్ఞానం కూడా మనకు తెలియాలి. ఒకటి భూమి సంపదాన్ని ఎందుకనంటే దాంట్లో అసలు సాయిల్ హెల్త్ అనేది ఎంత ఇంపార్టెంట్. సాయిల్ హెల్త్కి యువర్ హెల్త్కి చాలా సంబంధం ఉంది. భూమి ఆరోగ్యంగా ఉంటే నువ్వు ఆరోగ్యంగా ఉంటావు. భూమి ఆరోగ్యంగా ఉంటే దాంట్లో పండించిన ఉత్పత్తులు ఏంటి ఆరోగ్యంగా వస్తాయి. ఆరోగ్యంగా వచ్చినప్పుడు అది నువ్వు తీసుకున్నప్పుడు నువ్వు ఆరోగ్యంగా ఉంటావా లేదా? సింపుల్ లాజిక్ కదా. ఇప్పుడున్న ప్రధాన సమస్యలు ఏంటి? ఆరోగ్యం, పబ్లిక్ హెల్త్ ఇది పెద్ద సమస్య. తర్వాత ఆహారంలో టాక్సిన్స్ ఉన్నాయి. ఓకే, ఇవన్నిటిని పోగొట్టుకోవడానికి మనం ఫస్ట్ చేయాల్సిన పని ఏంటి? మనుషులకి అంటే ఇది ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు అందరు నేను కొనుక్కుంటాను అంటున్నాం కానీ నేను పండించుకుంటాను అంటలేదు. అంటే నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు జర్నలిజం చేసావు కానీ నీ జర్నలిజం చేసిన నీ ప్రొఫెషన్ ఇది, బట్ నీకు కావాల్సిన ఫుడ్ కావాలనుకున్నప్పుడు నువ్వు వేరే ఒక రైతుతో అన్నా పని చేయాలి. నీకు రైతుకి సంబంధం అన్నా ఉండాలి. సంబంధం అంటే కన్జ్యూమర్కి ప్రొడ్యూసర్కి నీకేం కావాలో తెలిసినప్పుడు రైతు అది పండిస్తాడు. కానీ ఆ కనెక్షన్ అసలు లేదు. ఇప్పుడు ఏమైందంటే మార్కెట్ ఓరియంటెడ్ అయిపోయింది జీవన విధానంలో. మనము అన్నిటినీ డబ్బు అనే దాంట్లో చూస్తున్నాం తప్ప మనకు కావాల్సిన అది దొరుకుతుందా లేదా అని చూడట్లా. నేను డబ్బులు ఇస్తే అన్నీ దొరుకుతాయి అనే దూరంలో వెళ్ళిపోతున్నాం. డబ్బు ఉంటే ఏదైనా దొరుకుతుంది అనే ఉద్దేశంతో ఉన్నాం. ఈ ఉదాహరణకి మనం ఒక ఉదాహరణ తీసుకుంటే రోజుకి యావరేజ్న పొద్దున్న నుంచి సాయంత్రం వరకు 1 కిలో తింటాం. అంటే నువ్వు చిన్నప్పుడు తక్కువ తినొచ్చు, ముసలైపోయిన తక్కువ తినొచ్చు, ఎక్కువలో 2 కిలోలు తినొచ్చు. యావరేజ్ మన లైఫ్ టైంలో 1 కిలో మనకి అన్నీ కలిపి తింటాం. నెలకి ఎన్ని కిలోలు కావాలి? 30 కిలోలు కావాలి. మనకి ఒక కుటుంబానికి ఎంత కావాలి? 120 కిలోలు కావాలి. సో 120 కిలో అంటే సంవత్సరానికి నీకు ఒక టన్ను 400 కిలోస్ కావాలి. 1.4 టన్స్ కావాలి. 1.4 టన్స్ కొనుక్కోవడానికి మనం డబ్బులు సంపాదిస్తున్నాము. ఆ 1.4 టన్స్ ఫుడ్ని నీకు స్పెండ్ లిటిల్ టైం, కొంత టైంని కేటాయించు. దానిలో ఇప్పుడు మనం 100% విషపూరితమైన ఆహారం తింటున్నామని నీకు అనిపించినప్పుడు లేదు నేను కనీసం 10% తగ్గించుకోవాలి, లేదా నేను 30% తగ్గిస్తాను అనే దాంట్లో అంటే ఉదాహరణకి అర్బన్ పీపుల్ అనుకో, నేను ఒక్క పూటన్నా మందులు లేని తింటాను. చిన్న అర్బన్ గార్డెన్లో ఒక లెమన్ గ్రాస్ పెట్టుకుంటాను, లేకుంటే ఒక్కసారి మెంతికూర తింటాను, ఒక్కసారి తోటకూర తింటాను, లేదా ఒక రైతు దగ్గర పోయి ఒకటి తెచ్చుకుంటాను. అంటే ఆ ఒక్క పూటన్నా నేను విషం లేని తింటాను అనేది మనం అనుకోవాలి. అనుకున్నప్పుడు అన్నీ సాధ్యమవుతాయి. మ్యామ్, నేను రైతు దగ్గరికి వెళ్ళి చేసుకోవటం లేదా తెచ్చుకోవటం
అసలు టాక్సిక్ లెస్ ఫుడ్ నేను తినాలి అనుకునే ఆలోచన నాకున్నా సరే నాకు అవైలబిలిటీ లేరు, దగ్గరలో లేదు. అలాంటప్పుడు నేను ఇంట్లోనే ఏమైనా చేయగలనా? చేసుకోవచ్చు, ఎందుకు చేసుకోవద్దు. ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న వాళ్ళు చాలామంది రూఫ్ టాప్ గార్డెన్స్ వేసుకుంటున్నారు కదా. చిన్న చిన్న టౌన్స్లో వాళ్ళు కూడా రూఫ్ టాప్ వేసుకుంటున్నారు కదా. అవును, టెర్రస్ గార్డెన్స్ వేసుకుంటున్నారు. ఎండాకాలం చాలా కష్టమవుతుంది, నీళ్ళకి అక్కడ సమస్య ఉంది, ఇక్కడ సమస్య ఉంది కాబట్టి. మిగతా టైంలో వర్షాధారంగా అయితే మనం ఏదైనా ఒకటి వేసుకోవచ్చు కదా. అంటే 1 వీక్లో అయ్యేది. ఇప్పుడు మెంతులు ఉన్నాయి, ఒక 4-5 రోజులకు వచ్చేస్తుంది. తర్వాత పాలకూర వేస్తాం, తర్వాత మెంతికూర వేస్తాం. ట్రై చేయాలి, ట్రై చేస్తూ ఉంటే డెఫినెట్గా మనకి ఆ కనెక్షన్ బిల్డ్ అవుతుంది. ఓ ఇంతేనా అనిపిస్తుంది. ఆ ఇంతేనే కానీ నీకు ఆ తృప్తి ఉంటుంది చూసారా, ఆ తృప్తి అద్భుతంగా ఉంటుంది. సో నీకు కనీసం ఆ రోజు దేనికి భయపడకుండా అయితే తింటావు కదా. అవును, 100%. అది ఇప్పుడు ఒకవేళ ఇంట్లో ఎవరైనా పెంచుకోవాలనుకున్నారు, లేదా గార్డెనింగ్ గురించి తెలుసుకోవాలన్నారు, పర్మాకల్చర్ గురించి తెలుసుకోవాలంటే ఇప్పుడు మీ దగ్గర కొన్ని కోర్సెస్ ఉన్నాయి, అవి నేర్చుకుని నేను ఇంటికి వచ్చిన తర్వాత వాటిని నేను అప్లై చేయగలను అయితే? చేయాలి. ఓకే, జనరల్గా ఆ కోర్సులో ఏం చెప్తారు మ్యామ్? అంటే పర్మాకల్చర్లో ఎట్లా ఉంటుందంటే దాంట్లో ఒకటి మన అవసరాలు ఏంటి, ఫస్ట్ మన అవసరాలని మనం తీర్చుకోవడానికి నేచర్తో కలిసి ఎట్లా పనిచేయగలుగుతాము, అవి రెసిలెంట్గా ఎట్లా బిల్డప్ చేయగలుగుతాము. సో ఆ 5 ఎనర్జీస్ ఉన్నాయి కదా, పంచభూతాలు. ఆ పంచభూతాలు మనకి అవసరం. ఒక్కొక్కసారి అది వైల్డ్గా కూడా ప్రవర్తిస్తుంటాయి, గాల్పులు వస్తుంటాయి, వరదలు వస్తుంటాయి, కరువు వస్తుంటుంది. అవి వచ్చినా కానీ తట్టుకొని నిలబడాలంటే ఏమేమి జాతులు వేసుకోవాలి, ఏమేమి పంటలు వేసుకోవాలి, ఏమేమి చెట్లు పెట్టుకోవాలి, ఏమేమి కూరగాయలు వేసుకోవాలి, ఎట్లా డిజైన్ చేసుకోవాలి. ఇప్పుడు ఉదాహరణకి ఒక్కటి చెప్తాను నేను. మీ ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారు, ఇల్లు కట్టుకోవాలనుకున్నప్పుడు ఏమేమి చూస్తాం మనం? ముందు ఈస్ట్ ఫేసింగ్ చూసుకుంటాం, మనకి ఎన్ని రూములు కావాలో చూసుకుంటాం, కార్ పార్కింగ్ ఉందా లేదా చూసుకుంటాం, ఎంతమంది ఉండాలో, ఎన్ని డబ్బులు ఉన్నాయో, ఎంత జాగా ఉందో, ఇవన్నీ చూసుకుంటాం కదా. చూసుకొని అన్నీ కంఫర్టబుల్గా ఉండేటట్టు, అనుకూలంగా ఉండేటట్టు, సంతోషంగా ఉండేటట్టు డిజైన్ చేసుకుంటాం. సేమ్ అలానే నీకున్న వనరులు ఏంటి, నీకున్న భూమి ఎంత, దాంట్లో ఏం కావాలి నీకు భూమి నుంచి. నాకు మామిడికాయ పచ్చడి పెట్టుకోవాలంటే 2 చెట్లు మామిడికాయలు కావాలి. నాకు బెనిషాన్ అంటే చాలా ఇష్టం, 2 బెనిషాన్ పెట్టుకుంటాను. నాకు నిమ్మకాయలు కావాలి, ఇప్పుడు నిమ్మకాయలు పెట్టుకుంటాను. 2 దానిమ్మ చెట్లు చాలు, అవి పెట్టుకుంటాను. అట్లా మన నీడ్స్ని తీర్చే విధంగా మన భూమి తయారు చేసుకోవాలి. అది భూములు ఉంటే. అదే అర్బన్ గార్డెన్స్ అయితే నాకు రూఫ్ టాప్ గార్డెన్ చేసుకుంటే నేను ఇంత చేస్తాను. కనీసం నా వేస్ట్ మేనేజ్మెంట్, నా కిచెన్ వెజిటబుల్ వేస్ట్ని నేను కంపోస్ట్ తయారు చేసి నేను ఇది రైతుకి ఇస్తాను, లేకుంటే అర్బన్ ఒక పాటలో వేసుకుంటాను, దానిలో ఇన్ని చెట్లు పెట్టుకుంటాను అనుకుంటావు. లేదా నేను వాషింగ్ మిషన్లో సర్ఫ్ వేయను, నేను కుంకుడుకాయల రసం వేసుకొని చేసుకుంటాను అనుకుంటావు. అంటే ఇదంతా ఒక చిన్న ఆలోచన నుంచి రావాలి అంతే. అంటే ఉదాహరణకి చెప్తాను, నువ్వు గిన్నెలు కడుగుతావు, గిన్నెలు కడిగేటప్పుడు రిన్ సబ్బు ఏదో వాడతావు కదా, వాడినప్పుడు నీ చేతికి ఉంటుంది, నీ ప్లేట్కి ఉంటుంది. సో నువ్వు అంటే మనం ఫాస్ట్ ఫార్వర్డ్, మనం బిజీ ఉంటాం, హడావుడిగా ఇంట్లో ఎవరైతే సపోర్ట్ సిస్టమ్ ఉంటారో వాళ్ళకి చెప్తాం, వాళ్ళు కడిగేసి ఆడ పడేసిపోతారంటే చాలా దగ్గర చూస్తున్నాం కాబట్టి ఆ మాట మాట్లాడినా. తర్వాత మనం ఏం చేస్తాం, స్పీడ్గా మనం వెళ్ళాలి, ఆ ప్లేట్ని కడుక్కుంటామా, ఒక్కసారి కడుక్కుంటామా లేదో తెలియదు, అట్లాంటి తింటామా. సో అంటే రోజుకి నీ బాడీలో కొంచెం కొంచెం పోతుందా. అవును, అన్సిన్ పార్టికల్స్ వెళ్ళిపోతాయి. అలానే ఇప్పుడు మనకున్న సమస్యలన్నీ ఆ రెసిడ్యూస్ ఒక్కోటి స్లోగా మన శరీరంలోకి వెళ్తున్నాయి. వాటిని ఎలా తగ్గించుకోగలుగుతాము. సో నువ్వు వాడే విధానంలోనే నువ్వు అక్కడ ఉదాహరణకి కుంకుడుకాయలు వాడినావు, నువ్వు కడుపులోకి పోయినేమన్నా అవుతుందా? ఏం కాదు కదా. అలాంటివి ఎందుకు వాడద్దు. ఇల్లు తుడుచుకోవాలి, లైజాలు వేయాలి, లేదు నేను కుంకుడుకాయలు బయో ఎంజాయ్ చేస్తాను తుడుచుకుంటాను అన్నప్పుడు ఏం శుభ్రంగా ఉంటుంది. అంటే నీకు ఇది ఒక లైఫ్, బయో అంటే లైఫే కదా. ఈ లైఫ్తో చేయగడుకుంటున్నావు, ఈ లైఫ్తో ప్లేట్ కడుగుతున్నావు, ఈ లైఫ్తో ఇల్లు తుడుస్తున్నావు, ఈ లైఫ్తో బట్టలు ఉతుకుతున్నావు. అంటే ఒక కమ్యూన్ ఆఫ్ లైఫ్తో నువ్వు నివసిస్తున్నావు. సో ఈ లైఫ్ నీ మూడ్ని, నీ ఇంట్లో ఉన్న అన్ని రకాలుగా ప్రభావితం అవుతుంది. అవన్నీ చిన్న అంటే ఇప్పుడున్న పెద్ద పెద్ద సమస్యలకి పరిష్కారము చిన్న మార్పులే. ఆరోగ్య సమస్యలు అంటున్నాము, సోర్స్ నీది నువ్వు పండించుకోవడానికి ప్రయత్నం చేయి, కొంత టైం కేటాయించు. పర్యావరణ సమస్య అంటున్నాము, ప్రతి ఒక్క మానవుడు ఇప్పుడు చేయాల్సింది ఏంటి,
వాళ్ళు ఎక్కడైతే నివసిస్తున్నారో మ్మ్. ఆ ప్రాంతాన్ని కలుషితం లేకుండా కొన్ని చెట్లు పెంచుకొని మనం దాన్ని ఏం పొల్యూషన్ చేయకుండా ఉంటే ప్రతి ఒక్కళ్ళు అనుకుంటే సో ఈ వాతావరణ మార్పుకి కొంత సపోర్ట్ చేసిన వాళ్ళం అవుతామా లేదా? మ్మ్. చిన్న మార్పే కదా. అంటే మార్పు అనేది జోన్ 0 అంటాం మేము పర్మాకల్చర్లో. జోన్ 0 అంటే మనం మ్మ్. మనలో మార్పు రావాలి. ఆ చిన్న మార్పు, ఆ ఇత్తనం ఏదైతే పెడతామో ఆ మార్పే నీకు అన్నిటికీ మూల కారణం అవుతుంది. మ్మ్. విత్తనం అనగానే నాకు ఇంకోటి గుర్తొచ్చింది ఏంటంటే అరణ్యాలో మీరు విత్తనాలకు ఇచ్చే ఇంపార్టెన్స్ ఇంక దేనికి ఇవ్వరు. విత్తనాలు దే ఆర్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు విత్తనాలు నాకు ఎక్కడైనా దొరుకుతాయి. ఈ విత్తనాలకి అంటే విత్తనానికి ఎందుకు అంత ఇంపార్టెన్స్? నా దగ్గర ఎన్ని రకాల విత్తనాలు ఉంటే నీకు అన్ని రకాల ఫుడ్ పండించుకోవచ్చు. అంటే ఆ విత్తనాలు అనేటివి కూడా చాలా చాలా కీలకం. ఎందుకు విత్తనాలు అంటే నేను అన్ని రకాలు పండించాలంటే అన్ని రకాల విత్తనాలు కొనాలంటే నేను కొనలేను. కొనటం కాదు, నా దగ్గర అసలు ఫస్ట్ నేను ఎందుకు కొనాలి విత్తనాలు? ఇది నా అధికారం. విత్తనం అనేది ఒక చిన్న బాధ్యత. నేను బీరకాయలు పండించుకుంటున్నా, బీరకాయ విత్తనాలు నేను తీసి పెట్టుకోలేనా? కాకరకాయలు పండిస్తున్నా, ఒక కాకరకాయ నేను తీసి పెట్టలేనా? బీన్స్ పండిస్తాను, బెండకాయలు పండిస్తాను, అది ఒక బాధ్యత. అంటే నువ్వు ప్రతిసారి కంపెనీ చుట్టూ తిరుగుతావా? ప్రతిసారి నీది నువ్వు స్వయం సమృద్ధి వైపు అడుగులు వేస్తావా? ఓకే. ఇప్పుడు ప్రతిసారి నువ్వు బెండకాయలు కొనాలన్నా, బీరకాయలు కొనాలన్నా, ఇంకోటి కొనాలన్నా నువ్వు అన్ని కంపెనీ దగ్గర నుంచి కొనాలి. అంటే నీ డబ్బులంతా ఎవరికి పోతున్నాయి? ఒక్కరికి పోతున్నాయి. ఇక్కడ నువ్వు ఎందుకు డబ్బులు పెట్టాలి? నువ్వు దాచుకోగలవు. నీ శక్తి ఉంది, నీకు ఆ పద్ధతి ఉన్నది. పాతకాలంలో విత్తనం దాచిపెట్టడం అంటే ఫస్ట్ వచ్చిన కాయని ఎవరు ముట్టేవాళ్ళు కాదు. ఒక గుడ్డ కట్టి పెట్టేవాళ్ళం, ఒక బట్ట ముక్క కట్టి దానికి పెట్టేవాళ్ళం. అది పెడితే అంటే అది బయట వాళ్ళకు, అది దొంగతనానికి వచ్చినా తెంపుకోవడానికి వచ్చినా అది ముట్టేవాళ్ళు కాదు. అది నీతి. దొంగతనంలో కూడా నీతి. ఏం నీతి? అది విత్తనం కాయ, అది ముట్టొద్దు. ఓకే. అలా ఉండేది. సో ఇప్పుడు అసలు ఆ పద్ధతులు ఎంతవరకు ఉన్నాయో చాలా వరకు కనుమరుగైపోయినాయి. ఎక్కడన్నా ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో, గిరిజన ప్రాంతాల్లో అవి ఉన్నాయి. ఓకే. సో మనం దాన్ని ఎంత కాన్షియస్గా వాడతాము, ఎంత అసలు ఆ విత్తనం అనేది నేను ప్రాక్టికల్గా చెప్తా ఉంటే నాకే అనిపిస్తుంది. నా దగ్గర ఈ రోజు వరకు అంటే ఒక నెల రోజులు, జూన్ నుంచి ఇప్పటి వరకు ఆల్మోస్ట్ చూస్తే ఎన్ని అంటే ఒక 200 రకాల విత్తనాలు భూమిలో వేసి ఉంటా. జస్ట్ ఈ పీరియడ్లో ఇప్పుడు అసలు ఏమో వర్షాకాలం వచ్చిందంటే ఒక ఆనందం తెలుసా? ఏం లేదు, నువ్వు భూమిలో ఈ టైంలో విత్తనం వేస్తే నీకు ఒక 3-4 నెలలు, ఒక నెల నుంచే మొదలైతే 45 రోజుల నుంచే వస్తూనే ఉంటాయి. అంటే ఒక నెల రోజులు కష్టపడితే మన సంవత్సరం మొత్తం సంతోషపడవచ్చు కదా. అది ఆనందం ఎట్లా తెలియదు అందరికీ. అది అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది. నాకు అదే అనిపిస్తుంది. ఎండాకాలము దోసకాయలు ఇట్లా వేసేస్తే ఎన్ని వచ్చినాయంటే ఇంక చెప్పలేను. అన్ని దోసకాయలు, అన్ని గుమ్మడికాయలు, అసలు మేము ఏం చేయాలో పాకిపోయి ఉంటుంది, ఏం చేయాలో తెలియదు. అందరికి ఇచ్చేస్తూనే ఉన్నాయి. అంటే అంత ఇవ్వగలిగే అంత ఉత్పత్తి నువ్వు పండించగలుగుతావు. నువ్వు అప్పుడు ఏం చేస్తావు? నువ్వు ఎవరైనా వచ్చినా కానీ నువ్వు పెట్టడానికి వెనక ముందు వాళ్ళు అదేనే అంటుంది. అంతమందికి మేము ఎట్లా ఫీడ్ చేయగలుగుతున్నాము? అంత వస్తుంది కాబట్టి అంత పెట్టగలుగుతున్నాం. మా అమ్మ ఒక్కటే చెప్పేది, ఎవరు వచ్చినా భోజనంకి నో అని చెప్పొద్దు అని. అది మా అమ్మ దగ్గర నుంచి నేర్చుకున్నాం మేము సిద్ధాంతం. సో అక్కడ ఎవరు వచ్చినా, అరణ్యకు వచ్చినా ఆహారం లేదని చెప్పం, ఉంటుంది. ఎందుకుంటుంది? ఎందుకంటే ఒక్కోసారి మేము తినలేము, అంత పండుతుంది. పనసే తీసుకోండి, మామిడికాయలు తీసుకోండి, ఏ చూసుకున్నా అంత వస్తూనే ఉంటుంది. సో ఇప్పుడు అరణ్యాలో నాకు సీడ్స్ కావాలంటే, ఇప్పుడు సీడ్స్ అనేవి కూడా చాలా ఇంపార్టెంట్ కదా మ్యామ్. అంటే అన్నిటికీ ఒక క్వాలిటీ ఉండదు. సో అరణ్యాలో దొరికే సీడ్స్ డెఫినెట్లీ అవి మంచి క్వాలిటీ అయి ఉంటాయనే నమ్మకం నాకుంది. అంటే నేను మంచి క్వాలిటీ అని చెప్పను, దేశీ రకాల విత్తనాలని చెప్పగలుగుతాను. ఓకే. నాణ్యత అనేది అది మొలిస్తే తప్పకుండా నాణ్యత ఉన్నట్టే. ఓకే. సో దేశీ రకాల విత్తనాలన్నీ అంటే ఇవన్నీ ఎట్లా ఉంటాయంటే, విత్తనం అనేది, ఒక విత్తనం బ్యాంక్ అనేది చాలా చాలా ముఖ్యం. ఏదన్నా ఒక రైతు దగ్గర ఉన్నాయంటే విత్తనాలు కొనుగోలు చేసుకోవడం అనేది ఒక
మంచి అలవాటు అయితే కాదు. ఎప్పుడు స్వయం సమృద్ధిగా మనం వెళ్ళాలనుకున్నప్పుడు పాతకాలంలో చూసినప్పుడు నేను 80s 90sలో చాలా క్లోజ్గా రైతులతో పనిచేస్తున్నప్పుడు ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో మా చిన్నప్పుడు మా అమ్మ ఏం చేసేది కాకరకాయ విత్తనాలు పేడలో పెట్టేసి గోడలు కొట్టి పెట్టేది. పొట్లకాయ విత్తనాలు, కాకరకాయ విత్తనాలు అన్నీ గోడకు కొట్టి పెట్టేవాళ్ళం. పెట్టిన తర్వాత అంటే ఇంక అది మళ్ళీ సీజన్ వచ్చేంత వరకు గోడకు అట్లనే ఉండేవి. సీజన్ వచ్చినప్పుడు అవన్నీ తీసేసేది. ఫస్ట్ వర్షం పడంగానే అవన్నీ తీసేవాళ్ళమే. తీసి విత్తనాలన్నీ బయటకు తీసేవాళ్ళమే. తీసి నా దగ్గర కాకరకాయలు ఉన్నాయి, నీ దగ్గర పొట్లకాయలు ఉన్నాయి అని చెప్పేసి బార్టరింగ్ జరిగేది. అట్లా ఊరు మొత్తం కూరగాయలు పండించుకునేవాళ్ళు. అది 30 years బ్యాక్ సిస్టమ్. సో ఈరోజు విత్తనాలు కావాలనుకున్నప్పుడు ఊర్లలోకి పోయినా గ్రామాల్లోకి పోయినా కానీ విత్తనాలు అందుబాటులో ఉండటం అనేది కొన్ని నేను ఇప్పుడు గిరిజన రైతులతో 1500 మంది రైతులతో నిర్మల్ జిల్లాలో పనిచేస్తున్నాము. అక్కడ పనిచేస్తున్నప్పుడు అయితే రోడ్డు సైడ్ ఉన్న గ్రామాల్లో ఎవరి దగ్గర విత్తనాలు లేవు. గిరిజన రైతుల దగ్గర అట్లీస్ట్ వాళ్ళ పంట వాళ్ళకి ఏం కావాలో ఆ విత్తనాలు ఉంచుకున్నారు వాళ్ళు. అంటే ఎవరి విత్తనాలు వాళ్ళు ఉంచుకుంటారు అన్నట్టు వాళ్ళు అన్నారు, మా దగ్గర ఉన్నాయమ్మా, మాకు వద్దు విత్తనాలు అని చెప్పింది. వాళ్ళు ఏమన్నా అంటే కూరగాయ విత్తనాలు కావాలి మాకు, మా దగ్గర చిక్కుడు విత్తనాలు మాత్రమే ఉన్నాయి, మిగతా విత్తనాలు మాకు తీసుకురండి, మాకు ఇవ్వండి అని చెప్పింది. సో అది మాకు చూడగలిగినాం. అభివృద్ధి చెందిన రోడ్డు పక్కల ఉన్న గ్రామాలకన్నా లోపల గ్రామాలకి, గిరిజన గ్రామాలకి, మామూలు గ్రామాలకి మనం చూడగలిగిన తేడా అయితే అది కనిపించింది. సో ఆ విత్తనం దాచిపెట్టుకోవాలి అనే ఆలోచన కూడా లేదు ఇప్పుడు. అవునా? అంటే రైతులకు కూడా లేదా మ్యామ్? లేదు. ఎందుకంటే కొనుక్కోవడం ఈజీ అయిపోయింది కదా. నువ్వు అంగడిలో ఎక్కడ పోయినా కొనుక్కొని ఇప్పుడు ఎట్లా ఉందంటే నా దగ్గర విత్తనం ఉంటే నేను విత్తనం నారు పోయాలా, దాన్ని పెంచాలా, పెట్టాలా. అదే నేను భూమి ఎప్పుడన్నా తయారు చేసుకుంటే అక్కడ నర్సరీ ఉంది, నర్సరీలో రూపాయికి ఒక మొక్క దొరుకుతుంది, నేను అక్కడ పోయి తెచ్చుకుంటాను, అయిపోయింది, ఈజీ. అంటే అప్పుడు నీకేం తెలియదు, ఏ విత్తనం నాటావో తెలియదు, ఏ వెరైటీ నాటావో తెలియదు. ఆ నర్సరీ వాడు ఏ విత్తనాలు ఇస్తే వంకాయ అంటే వంకాయలో 100 రకాలు ఉన్నాయి, ఏ రకం వేసావో కూడా తెలియదు. సో అందుకే మన దేశవాళీ విత్తనం మనకి తెలిసినదైతే అది సెల్ఫ్ పాలినేటర్స్ మళ్ళా. సో అక్కడ భూమికి, వాతావరణానికి, అక్కడ ఉన్న గాలికి, అక్కడ ఉన్న ఎండకి అన్నీ తట్టుకొని నిలబడగలిగే శక్తి అవి ఉంటాయి. ఇప్పుడు ఈ జనరేషన్ కాదు, ఇప్పుడు ఈ విత్తనము నేను ఇంకా ఒక 10 తరాల వరకు కంటిన్యూ చేయగలుగుతాను. ఓకే, అది దానిలో ఉన్న గొప్పతనం. కానీ అదే మీరు బయట విత్తనాలు తెచ్చిందనుకోండి, హైబ్రిడ్ విత్తనాలు తెచ్చారనుకోండి, ఇయ్యాల నాటుతాము, ఇయ్యాల చాలా ఇల్లు వస్తుంది, మళ్ళీ రేపు తర్వాత మళ్ళీ కొనుక్కోవాల్సిందే కదా. నువ్వంటే దాని నుంచి విత్తనం తీయలేమా? లేదు, రాదు. అంటే నీకు హైబ్రిడ్లో ఏంటంటే ఫస్ట్ జనరేషన్ చాలా వస్తుంది. అంటే మీకు అన్నిటినీ క్రాస్ చేస్తారు కదా, దేనిలో ఒక మంచి గుణాన్ని చేసి దానిలోకి ఇన్కార్పొరేట్ చేసి జీన్ మార్పిడి అది చేస్తారు కదా, దానిలో ఉన్న ట్రైన్ అంటారు, దానిలో చేసి దీనిలో ఇన్కార్పొరేట్ చేసి అభివృద్ధి చేస్తారు. అభివృద్ధి చేసినప్పుడు దానిలో ఉత్పత్తి బాగా వస్తుంది. అంటే దానికి ఎరువు కూడా కావాలి ఫస్ట్ టైం. అదే విత్తనాలు మళ్ళీ వాడితే మాత్రం రాదు. ఇప్పుడు జెనెటికలీ మాడిఫైడ్ కూడా అనేది అసలు వాడకూడదు అని చెప్పేసి చాలా జెనెటికలీ మాడిఫైడ్ అనేది మన దగ్గర ఇంకా పూర్తి స్థాయిలో రాలేదు. సో అదే ఆవాలు వాటిలో వంకాయలు వాటితో నడుస్తూ ఉంది, ఒక చర్చ జరుగుతుంది. కొన్ని ప్రాంతాల్లో వచ్చినాయి అంటున్నారు. దాని గురించి ఇంకా పూర్తి సమాచారం అయితే మన ప్రాంతానికి అయితే ఇంకా పూర్తిగా వచ్చినట్లేదు. ఓకే మ్యామ్, ఆహారాన్ని అందించేదే రైతు అయినప్పుడు అసలు విత్తనాలు రైతు దగ్గర ఎందుకు ఉండట్లేదు? అసలు అంటే ఆ ఒక ప్రాక్టీస్ నుంచి ఎందుకు మూవ్ ఆన్ అయిపోయారు రైతులు? అంటే ఇప్పుడు మనం అనుకుంటున్నాం కదమ్మా, ఇప్పుడు ఎన్ని రోజులు ఆహార పంటలు పండిస్తే నీకు డబ్బులు ఉండవు, ఆహారం మాత్రమే ఉంటుంది. అది నేను చెప్తా ఉన్నానంటే ఒక జైరాబాద్ ప్రాంతమే తీసుకోండి, 30 సంవత్సరాల కింద చూస్తే మొత్తం ఆహార పంటలే ఉండేవి. అక్కడ ఉన్నంత వైవిధ్యత ఇంకెక్కడ ఉండదు. 85 నుంచి 90 రకాల పంటలు ఉంటాయి అక్కడ. అంత వైవిధ్యత ఉన్న ఆ ప్రాంతంలో సో ఒక 15-20 సంవత్సరాల నుంచి మొత్తం పత్తి వచ్చేసింది. ఓకే, ఎందుకు వచ్చిందంటే అది కోస్తా ఆంధ్ర నుంచి చాలామంది వచ్చి అక్కడ కౌలుకు తీసుకొని పత్తి వేయటం మొదలుపెట్టినారు. వాళ్ళకి డబ్బులు దానిలో చాలా కనపడ్డాయి. సో దాంతో ఆ సైకిల్లో కూరుకొని పోయినారు. ఆ తర్వాత పత్తి వేసిన తర్వాత చాలామంది ఇల్లు కట్టుకున్నారు, ఊరు సైకిల్ మోటార్లు ఇవన్నీ అభివృద్ధి అనేది బాగా జరిగింది. అంటే కొన్ని సంవత్సరాలు చాలా బాగా జరుగుతుంది, బాగా పండుతుంది కూడా. ఎందుకంటే నల్ల భూములు అప్పుడు దాకా ఏమి కలుషితం కాని భూములు బాగా పండిన తర్వాత ఇప్పుడు ఆ సమస్యలన్నిటి ఎదుర్కొంటున్నారు. ఎదుర్కొని
ఇప్పుడు గత 2 సంవత్సరాలు పోయిన సంవత్సరం వర్షాలు బాగా పడ్డాయి కదా, బాగా పడి పత్తి బాగా లాస్ అయినారు. అంటే కొంతమంది రైతుల దగ్గర పోయి మాట్లాడుతున్నప్పుడు ఏమనిపించిందంటే, అసలు మేము ఎట్లా బతకాలి అంటే, కౌలుకు తీసుకున్న రైతులు కౌలు వాళ్ళకి పే చేయాలి 10-15 వేలు, ప్లస్ దానికి అప్పు తీసుకొచ్చారు కదా, పత్తి విత్తనాలకి, ఎరువులకి, ట్రాక్టర్ కిరాయిలకి, అన్నిటికి అప్పు ఎట్లా తీర్చాలి, అసలు మాకు తినడానికి ఎట్లా అనే ప్రశ్న చాలా మందిలో. నేను సదాశివపేట మండలంలో పనిచేస్తున్నప్పుడు చాలామంది రైతులు అసలు మేము ఎట్లా బతకాలో మాకు తెలియట్లేదు సార్ అన్నారు. అలాంటి పరిస్థితి ఉండే. ఆ పత్తి మొత్తం తీసేసి మళ్ళీ రెండో పంటగా కొన్ని డ్యూ ఫెడ్ క్రాప్స్ అంటాం కదా, చలికి పండే పంటలను కొంతమంది వేశారు, కొంతమంది నీళ్లు ఉన్నోళ్ళు పంటలు వేసుకున్నారు. సో చూసుకుంటే ఏమైందంటే, మొత్తము అక్కడ ఆహార పంటలు వచ్చేసినాయి. ఒక్క చేంజ్, ఒక్కసారి బిగ్ లాస్ వచ్చేసరికి మార్పు అనేది ఆటోమేటిక్గా వచ్చేసింది. మళ్ళీ ఈ సంవత్సరం చూస్తే దాదాపు ఒక 25% మంది పత్తికి పోలేదు. మళ్ళీ వేరే పంట మార్పిడి చేశారు, సోయా, మినుములు, పెసర్లు అవి మళ్ళీ తిరిగి వేశారు. అంటే ఆ షాక్ని తట్టుకోలేకపోయినారు వాళ్ళు. ఆ షాక్ని అంటే ఏదన్నా నేచర్ చేయాలి కదా, ఆ నేచర్ చేసింది. ఒకటేమో మార్కెట్ కూడా అనుకున్నంత ఫలితాలు ఏం లేవు, దిగుబడి కూడా అంత ఆశించినంతగా లేనప్పుడు ఇదంతా భయపడిపోయి మళ్ళీ వాళ్ళు పాత పంటలకు వెళ్ళిపోయినారు. దాంట్లో వాళ్ళు బిజీ అయిపోయినారు, చాలా సంతోషంగా అనిపించినారు అందరూ. నేను గ్రామాల్లో మహిళలతో పనిచేస్తున్నప్పుడు వాళ్ళందరూ, ఇప్పుడైతే మా ఊర్లో చాలా ఆనందంగా ఉన్నాయమ్మా, చాలా హ్యాపీగా ఉన్నాయి, కుసుమలు కొట్టడానికి పోతున్నాము, ధనియాలు, తర్వాత శనగలు, ఇవన్నీ రకరకాల పంటలు మా ఊర్లో నుంచి లారీలు వెళ్ళిపోతున్నాయి, మాకు చాలా సంతోషం అనిపించింది అని చెప్పారు. అంటే పత్తి ఉన్నప్పుడు మాకు అన్నీ కొనుక్కోవడమే ఉంటుండే, ఇప్పుడు అట్లా లేదు. అంటే ఆ పత్తి ఉన్నప్పుడు అసలు పని చేయటం కూడా మానేసాం. కరెక్ట్. పని చేసి అదేంది పత్తి విత్తనాలు వేస్తాము, తర్వాత కలుపు తీస్తాము, కలుపు కూడా అవసరం ఉంటే తీస్తాం, లేకుంటే వీడి సైడ్స్ కొడతాము. తర్వాత ఇంకేంది పత్తి కిలోలు లెక్క, ఎవరెన్ని కిలోలు తీసుకుంటే అన్ని డబ్బులు. అంటే అక్కడ సంబంధం, వ్యవసాయం అనే దానికి సంబంధమే లేదు. అంటే ఇంకొకటి చూస్తే కనుక మనము నేను చిన్న రైతులతో పనిచేస్తాను, పెద్ద రైతులతో కూడా పనిచేసినప్పుడు చిన్న రైతులు ఎప్పుడు ఆహారం గురించి ఆలోచిస్తారు. ఒక ఎకరం ఉన్న రైతులు నాకు ఈ సంవత్సరం తిండి కావాలనేది ఆలోచిస్తారు. ఇప్పుడు అది కూడా మారిపోయింది. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో ఉంది, ఒక ఎకరం ఉన్నా కానీ 10-12 రకాల పంటలు వేసుకుంటారు. ఇప్పుడు దానికి నల్ల భూములు ఉన్న వాళ్ళు పెసర్లు వేసుకుంటారు, మినుములు వేసుకుంటారు, కొన్ని కొర్రసాళ్ళు వేసుకుంటారు, అది తీసేస్తారు. మళ్ళీ రబీ పంటలకు వస్తారు, దానిలో సాయజొన్నలు వేసుకుంటారు, శనగలు వేసుకుంటారు, అవిసెలు వేసుకుంటారు, ధనియాలు వేసుకుంటారు. అట్లా కనీసం అంటే 7-8 రకాల పంటలు ఒక భూమిలో వేసుకుంటారు. అప్పుడు ఏమనిపిస్తుంటే వాళ్ళ ఆహార భద్రత గురించి ఇది ఆలోచిస్తున్నారు. ఆహార భద్రత అనేది ఒక పెద్ద అది కదా, మనకు ఆహారం ఇంట్లో ఉంది అన్నప్పుడు దేనికి భయపడాల్సిన పని లేదు. సో సంవత్సరానికి సరిపడే పంటలు ఆ కుటుంబానికి ఆ 1 ఎకరం 2 ఎకరాల భూముల్లో, నల్ల భూముల్లో వస్తాయి. ఇప్పటికీ ఆ పద్ధతి ఉంది అక్కడ. ఈ కాటన్ అనేది టేక్ ఓవర్ చేయకపోతే ఇంకా పెద్ద ఎత్తున కంటిన్యూ అయ్యేది. కాటన్ ఎక్కడైతే ఆ బెల్ట్ పోయిందో అక్కడ ఈ పంటలు లేవు, కానీ కొంత ఇప్పటికీ ఉంది ఆ ప్రాంతంలో. అంటే రైతుకి వ్యవసాయం మీద మోజు తగ్గడానికి, లేదంటే ఆసక్తి చూపించకపోవడానికి ప్రధానమైన కారణం ఏంటి? ప్రధానమైన కారణం ఏంటి అంటే డబ్బులు కావాలి, డబ్బుల అవసరత పెరిగింది. ప్రతి దాంట్లో డబ్బుల అవసరత పెరిగింది కాబట్టి వాళ్ళు పూర్తిగా వ్యవసాయం మీద ఆధారపడితే వాళ్ళు ఏమంటారు, డబ్బుల కోసమే మేము పనిచేస్తున్నాం అంటారు కదా. అంటే వాళ్ళని తప్పు పట్టడానికి కూడా లేదు. ఎందుకంటే నేను ఇప్పుడు కొంతమంది చాలా క్లోజ్గా పనిచేస్తున్నప్పుడు చూస్తుంటే, ఒక పిల్లోడిని నా కొడుకుని ఇంజనీరింగ్ చదివించాలంటే హైదరాబాద్లో ఉండాలి, హాస్టల్లో ఉండాలి, నెలకు 3,500 హాస్టల్ ఫీజు కట్టాలా, 5,000 కట్టాలా, కాలేజీ ఫీజు కట్టాలా. అంటే ఆయన జీవితం మొత్తము, అంటే 5 సంవత్సరాలు ఇంటర్మీడియట్ దగ్గర నుంచి ఇక్కడ వరకు చూస్తే మొత్తం నెలకి 7,000-8,000 ఒక కూలి చేసుకునే మనిషి పిల్లలకు పంపించాలంటే సాధ్యం అవుతుందా? అడవిలో అసలు ఎట్లాంటి ఎరువులు వేయము, ఎలాంటి నీళ్లు పెట్టము, ఏమీ జరగదు. కానీ అక్కడ అద్భుతంగా అన్నీ పెరిగినప్పుడు మనం ఎంత కష్టపడి ఇక్కడ ఎంత చేస్తున్నా సరే, అంటే నువ్వు దాంట్లో పర్మాకల్చర్లో అదే చెప్తాం, పెరినియల్ సిస్టమ్స్ అంటామమ్మా. పెరినియల్ సిస్టమ్స్ అంటే యాన్యువల్స్, పెరినియల్స్. నాకు పెరినియల్ సిస్టమ్స్ ఉన్నప్పుడు ప్రతిసారి నేను నీళ్ళు పెట్టాల్సిన అవసరం లేదు, ప్రతిసారి ఎరువు వేయాల్సిన అవసరం లేదు. అవి సెల్ఫ్ జనరేటెడ్, ఆకులు రాల్చుకుంటాయి, దానికి మల్చింగ్ చేస్తాము, ఆ భూమిని దున్నే అవసరం లేదు. కీప్ ఆన్ గివింగ్ సంథింగ్.
ఇప్పుడు 11.5 ఎకరాలు 9.5 ఎకరాలు ఫుడ్ ఫారెస్ట్ అని చెప్పినా కదా, దాంట్లో మనం చేసేది ఏం లేదు, దున్నే అవసరం లేదు, విత్తనాలు పెట్టే అవసరం లేదు, ఏం లేదు. అది మనకి ఏ పండ్లు పూత దశలో కాత దశలో ఉన్నప్పుడు కొంచెం ఎరువేసి కొంచెం నీళ్ళు పెట్టేస్తే చాలు, ఓకే అంతే. ఇంక దున్నాల్సిన అవసరం లేదు, విత్తనాలు పెట్టాల్సిన అవసరం లేదు. సో వాటంతటా అవి ఇస్తానే సైకిల్ కంటిన్యూ అవుతూ 30-40 సంవత్సరాలు ఇస్తూనే ఉంటాయి కదా. అంటే ఇట్స్ కంటిన్యూస్ ప్రాసెస్. ఒకరు ముసలి అయిపోతే తీసేస్తాం, మళ్ళీ పెడతాము, మళ్ళీ కొత్త విత్తనాలు అదే నాటే పద్ధతి అనేది ఎప్పటికీ నడుస్తూనే ఉంటుంది. ఓకే. కానీ నువ్వు దున్నటం అనేది ఎక్స్పెన్సివ్ అఫేర్. సో ఇది 2 ఎకరాలు అని చెప్పినా చూడండి, ఆ 2 ఎకరాల్లో నీకు దున్నాలా, ఎరువేయాలా, పంటలు తీయాలా, అదే ఓ పెద్ద పని. ఈ 9 ఎకరాల్లో చేసే పనిలో కంపేర్ చేస్తే దీంట్లో యాన్యువల్ పంటల్లో 1 ఎకరం పండించే లేబర్ ఏదైతే ఉందో నీ 9 ఎకరాలను మెయింటైన్ చేయొచ్చు. ఇది దట్ ఈస్ మచ్ ఈజియర్. యాన్యువల్ క్రాప్స్ చాలా లేబర్ ఇంటెన్సివ్. ప్రతిదీ పెసర్లు కోయాలనుకున్నా, మినుములు కోయాలనుకున్నా ఎంతమంది లేబర్ కావాలి? అవును. అంటే అంతమంది మనుషులు పని చేయాలి కదా, చేస్తేనే కదా అది వచ్చేది. సో దీంట్లో ఏంది, మనం ఏం చేయకపోయినా సరే నీకు ఎరువు వేసి నీళ్ళు పెడితేనే 100 వస్తాయి, ఎరువు వేసి నీళ్ళు పెట్టకపోతే 50 వస్తాయి. రావటం గ్యారంటీ. ఓకే మ్యామ్, ఇప్పుడు పర్మాకల్చర్ నేర్చుకోవాలి, మీ దగ్గర కోర్స్ తీసుకోవాలంటే అది ఎన్ని రోజుల కోర్స్, అసలు ఫౌండేషన్ బేసిక్గా? అంటే ఒక లే పర్సన్ 13 రోజులు అక్కడ ఉండి నేర్చుకుంటే ప్రకృతితో కలిసి ఎలా బతకాలి అనేది తెలిసిపోతుంది. అంటే వాళ్ళ జీవన విధానం ఎలా ఉండొచ్చు. ఎన్ని రోజుల కోర్స్ అది? 13 రోజులు. జస్ట్ 13 days. ఓకే. అంటే ఆ 13 days వచ్చి మీ అక్కడే ఉండాలి. ఓ, అక్కడ మేము ఉండటానికి సౌకర్యాలు ఉన్నాయన్నమాట. అంటే ఓ పెద్ద 5 స్టార్ హోటల్స్ అయితే లేవు, టెంట్ అకామిడేషన్ ఉంది, వర్షం వస్తే తడవకుండా ఉండటానికి ఉంది, మంచి భోజనం దొరుకుతుంది, కట్టెల పొయ్యి మీద వండి పెడతారు, తినొచ్చు, ఉండొచ్చు. లవ్లీ. సో ఆ 13 days అక్కడే ఉండి ప్రకృతిని అర్థం చేసుకునే దానికి ఒక ఫౌండేషన్ కోర్స్ లాగా అది. ఓకే. సో ఇన్ డెప్త్ నేర్చుకోవాలంటే తర్వాత ఇంకొక పర్మాకల్చర్ అనేది ఒక అన్నిట్లో ఇంట్రడ్యూస్ చేస్తారు. అంటే నేల గురించి కానీ, నీళ్ళ గురించి కానీ, చెట్ల గురించి కానీ ప్రతిదీ మీకు ఒక అవగాహన అయ్యేటట్టు ప్రాక్టికల్గా. అంటే దీనిలో మొత్తం థియరీ ఉండదండి. ఓకే. థియరీ అనేది ఒక 2-3 రోజులు ఫౌండేషన్ ఉంటుంది. ప్రతి సబ్జెక్ట్కి కొంత టైం ఫౌండేషన్ ఉంటుంది, తర్వాత అంతా ప్రాక్టికల్స్ ఉంటాయి. ఓకే. సో అందుకే వాళ్ళు అక్కడ ఉండాలి. ఆ ప్రాక్టికల్స్ చేసేటప్పుడు అది నువ్వు ఎక్స్పీరియన్స్ అవుతావు. అంటే నువ్వు ఏమన్నా కావచ్చు, నిజంగా నువ్వు కళ్ళతో చూడగలుగుతావు. నువ్వు చూసినప్పుడు నువ్వేం చేస్తావు, దాన్ని మర్చిపోతావా, దాన్ని నేను ఎలా చేయాలి నా ప్రాంతంలో అనుకుంటావు. అలా జరుగుతుంది ఇప్పుడు. ఓకే. సో ఇక్కడ మనం ఫౌండేషన్ కోర్స్ తీసుకొని ఆర్ ఇన్ డెప్త్గా ఇంకొంచెం లాంగ్ టర్మ్ కోర్స్ అయినా తీసుకున్న తర్వాత మనం ఇంటికి 13 రోజుల కోర్స్ అయిపోయినాక చాలామంది ఇంకా నేను చేయలేను అనుకున్న అది ఉన్నోళ్ళు, ఇంకా ఎక్కువ నేర్చుకోవాలనుకున్న వాళ్ళు వాలంటీర్స్గా వస్తారు అక్కడికి. ఓకే. వచ్చి హ్యాండ్స్ ఆన్ చేస్తూ ఉంటారు. ఎంతకాలం? అది 3 నెలలు మినిమం చేసుకుంటారు. ఓకే. ఉంటారు, అక్కడే ఉంటారు. 3 నెలలు ఉండి ప్రతి కార్యక్రమంలో, ప్రతి యాక్టివిటీలో ఇన్వాల్వ్ అవుతారు. నేను విత్తనాల గురించి ఒక క్లాస్ చెప్తాను పర్మాకల్చర్ కోర్సులో. కానీ వాళ్ళు ఆ 3 నెలల టైంలో ఆ సీజన్లో ఏం విత్తనాలు ఉన్నాయి అవి కలెక్ట్ చేయటం, వాటిని ఎండబెట్టడం, వాటిని ఎట్లా ప్యాక్ చేయాలి, మాయిశ్చర్ ఎట్లా చూడాలి, విత్తనాలు అనేది ఒక ఉదాహరణ చెప్పినాను. అట్లానే హార్వెస్టింగ్ ఎట్లా చేస్తాము, దేంతో చేస్తాము, ఏ టూల్స్ వాడతాము, ఎట్లా ప్రిజర్వ్ చేస్తాము, ఎక్కువ అయిన దాన్ని ఎప్పుడు వాల్యుయేషన్ ఎట్లా చేస్తాము, ఇవన్నీ నేర్చుకుంటారు ప్రాక్టికల్గా. ఇంకా ఎక్కువ ఇంటెన్సివ్గా చేయాలనుకున్న వాళ్ళు. మ్యామ్, ఈ పర్మాకల్చర్ జర్నీ అనేది మీరు నర్సన్న గారు మొదలుపెట్టి ఎన్ని సంవత్సరాలు అయింది? ఎలాంటి ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు? ఈ జర్నీలో అసలు మిమ్మల్ని నిలబెట్టింది ఏంటి? అంటే పర్మాకల్చర్ జర్నీలో యాక్చువల్గా అమ్మ నాకన్నా ఎక్కువ నర్సన్న గారు ముందు దీంట్లో ఎక్కువ. అంటే ప్రతి స్టెప్లో నేను ఉన్నా కానీ తనకన్నంత నిబద్ధత చాలా ఎక్కువ పర్మాకల్చర్ మీద నర్సన్న గారికి. అంటే అదే చెప్పాను కదా, మా ఇంట్లో దగ్గర నుంచి మొదలుపెట్టి ఏ ఇంట్లో ఉన్నా కానీ ఆ ఇంటి దగ్గర, ఎవరితో పనిచేసినా వాళ్ళ దగ్గర. అట్లానే నేను కూడా నర్సన్న గారి ఇద్దరం కూడా కొన్ని వరల్డ్ బ్యాంక్ ప్రాజెక్ట్స్లో కానివ్వండి, జేకా సపోర్టెడ్ ప్రాజెక్టులో ప్రభుత్వంతో కలిసి పనిచేసాము. ఒక 4 ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్లో 5 ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్లో పనిచేశాను నేను. ఆంధ్రప్రదేశ్ కరువు సంసిద్ధత కార్యక్రమం ఒకటి, ఆంధ్రప్రదేశ్ లైవ్లీవుడ్స్ ఇంప్రూవ్మెంట్ కార్యక్రమం, జీవనోపాధుల కార్యక్రమం అంటాము అది. తర్వాత నీటిపారుదల శాఖలో చాలా సంవత్సరాలు పనిచేసాము. ఇట్లా పనిచేసినా కానీ
మా ప్యాషన్ అదే ఉంది. ఒక 13 సంవత్సరాలు గవర్నమెంట్తో కలిసి పనిచేసాం. కానీ 97లో ఇది మొదలుపెట్టిన వీకెండ్లోనో వీక్లోనో అక్కడికి వెళ్ళేవాళ్ళం. ఓకే. ముందు 10 సంవత్సరాలు అక్కడే ఉండి చేశాము. తర్వాత పిల్లలు చదువుకున్నప్పుడు అప్పుడు కొంత నేను బయటకు వచ్చాను. ఎందుకంటే మాకు కొద్దిగా ఇబ్బందులు ఉండే, ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు నేను బయటకు వచ్చి ప్రభుత్వంలో కలిసి పనిచేశాను. పనిచేసిన తర్వాత పిల్లల చదువులు అంతా ఆ టైంలో కూడా నరసన్న గారు మొత్తం అక్కడ చూసుకునేవారు. నేను అంటే ఇప్పుడు నేటివ్ సీడ్స్ గురించి మీరు మాట్లాడారు. అవి క్వాలిటీ ఉందా లేదా అనే విషయాన్ని పక్కన పెడితే ఆ నేలలో అక్కడ ప్రజలకి అక్కడ ఉన్న ఎన్వైరన్మెంటల్ కండిషన్స్కి అవి కరెక్ట్, వాటిని నేటివ్ సీడ్స్ అంటారు. సో ఆ నేటివ్ సీడ్స్ని మనం కాపాడుకోవటంలో కూడా వెనపడిపోయామా? అసలు లేవు, ఎక్స్టెంట్ అయిపోయినాయి కొన్ని జాతులు, దొరకవు ఇప్పుడు. నేను ఉదాహరణకి 2014-15లో బంతి విత్తనాల కోసం చాలా తిరిగినాను, చాలా మందిని కాంటాక్ట్. బంతి పువ్వు అందరూ నేను ప్యాకెట్ విత్తనం పెట్టినా అన్నారు, కానీ బంతి పువ్వులు దొరకలేదు. దొరకకపోతే ఒక్క ఆయన దగ్గర ఉండే విత్తనాలు అప్పుడు ఎంత చెప్పారో తెలుసా? 10,000 రూపాయల కిలో. 10,000 కిలో బంతి పూలు. ఆ విత్తనాలు 10,000 రూపాయలు పెట్టి కొన్నాను. కొని దాదాపు ఒక 100 మంది రైతులకి, 150 మంది రైతులకి ఇచ్చాను. ఇచ్చి ఇప్పుడు అది అక్కడి నుంచి ఎంతమంది దగ్గరికి పోయినాయో నేను చెప్పలేను. సో మ్యాండేటరీగా నేను తప్పకుండా పెట్టుకుంటాను. ప్రతి సంవత్సరం ఒక 5-6 కిలోల బంతి విత్తనాలు అందరికి ఇస్తాను. ఓకే. అంటే ఒక సీడ్ బ్యాంక్ని మీరు తయారు చేస్తారు అయితే? నేను బ్యాంక్ అంటే ఇప్పుడు మీరు నాకు కింటా విత్తనాలు కావాలి, నాకు పోస్ట్లో పంపించండి అంటే నేను చేయలేనండి. అందరు అడుగుతారు. మొన్న విత్తనాలు ఏదో ఒక ఇట్లానే మీలాగా ఇంటర్వ్యూ చేస్తే మాట్లాడినప్పుడు నాకు పోస్ట్లో పంపించండి, నాకు అదిలో పంపించండి, నాకు అంత టైం లేదు. ఎందుకంటే నా దగ్గరికి వచ్చిన వాళ్ళకి ఎవరికైనా కానీ రైతులకైతే డెఫినెట్గా పొయ్యి ఇస్తాము. ఓకే. అంటే మేము ఎక్కడైతే పని చేస్తున్నామో ఆ గ్రామాల్లో అయితే మేము పొయ్యి ఇచ్చేసి వస్తాము. మా మెంబర్ల సభ్యులు చాలామంది ఉన్నారు, వాళ్ళు పొయ్యి ఇస్తారు. తర్వాత పర్మాకల్చర్ కోసం విజిటర్స్ ఎవరు వచ్చినా వాళ్ళకి విత్తనాలు కావాలంటే ఏది ఉన్నా కానీ 3-4 విత్తనాలు తప్పకుండా ఇస్తాం. ఎందుకంటే విత్తనం అన్న ప్యాషన్ ఉన్నప్పుడు ఆ 2 విత్తనాలు 2,000 విత్తనాలు అవుతాయి. సో నేను ఇప్పుడు అదే చెప్తాను, ఒక 5-10 విత్తనాలు మొక్కజొన్న విత్తనాలు పెడితే నాకు ఇప్పుడు ఒక 30 కిలోల విత్తనాలు ఉన్నాయి. 10 విత్తనాల నుంచి ఫస్ట్ నాకు 10 ఇంటూ దాదాపు 100 కండలు వచ్చినాయి. మళ్ళీ వాటిని మళ్ళీ ట్రాన్స్ప్లాంట్ చేసిన. ఇప్పుడు ఒక 1/4 క్వింటాలు 1/2 క్వింటాలు విత్తనాలు అయినాయి. వాటిని ఇప్పుడు ఎంతమందికి ఇచ్చింటాను? దాదాపు ఒక 500 మందికి ఇచ్చాను ఇప్పటికే. ఇంకా నా దగ్గర ఇంకొక 20 కిలోలు ఉన్నాయి. అంటే ఆ విత్తనం కోసం పని చేయాలి, ఆ విత్తనాన్ని స్ప్రెడ్ చేయాలి. ఇచ్చింది కాపాడుకోగలరు. నీకు నిజంగా ప్యాషన్ ఉంటే మళ్ళీ కాపాడుతావు దాన్ని. ఇప్పుడు నువ్వు డబ్బులు నేను 2 కిలోలు అంటే నేను ఇవ్వ. మ్యామ్, ఫర్ ఎగ్జాంపుల్ నేను మార్కెట్లో నుంచి చిక్కుడుగాయలు కొనుక్కొచ్చుకున్నాను. మంచి విత్తనాలు ఉన్నాయి అందులో. అవి తీసి ఎండబెడతాను నేను. ఎండబెట్టిన తర్వాత అవి యాక్చువల్లీ పెస్టిసైడ్స్ వేసి పండించినవి. సో నేను ఆ విత్తనాలు తీసుకొచ్చి ఎండబెట్టి మళ్ళీ మొలకెత్తడానికి పెట్టాను అనుకుందాం. అది మంచిదేనా? అంటే ఇప్పుడు నువ్వు డైరెక్ట్ పెస్టిసైడ్ అనేది నీకు సీడ్లో ఉన్నప్పుడు నువ్వు పంట వేసినప్పుడు వేసి ఉంటావు. కానీ అది దేశీ రకాల విత్తనాలు అయితే ఏ రకంగా పండించినా కానీ విత్తనాలకి మళ్ళీ తిరిగి వాడుకోవచ్చు. ఓకే. సో అదేం ఇబ్బంది లేదు. అంటే ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే ప్యూరిటీ, నాకు టాక్స్ విత్తనం విషయం లేకుండా లేదన్న కొంత ఉంటుంది, అయినా పర్వాలేదు కదా. ఏం లేని దానికన్నా నా విత్తనం నా దగ్గర ఉన్నది అనేది ఒక బెటర్ కదా. కరెక్ట్. సో అందరూ ఏమంటారు, ఇది ప్యూరిటీయా కాదా, ఇది మంచి క్వాలిటీ విత్తనమా కాదా అని కాకుండా ఎప్పుడైనా సరే వాళ్ళకి విత్తనాలు అలా కావాలి అనుకుంటే హైబ్రిడ్ కాదమ్మా, నువ్వు మార్కెట్లో తెచ్చినవి నీకేం తెలుస్తుంది ఎట్లా పండించినారనేది. దేశవాళీయా హైబ్రిడా? విత్తనాలు అనేది ఎప్పుడు కూడా నీకు నోన్ సోర్స్ నుంచి తేవాలి, తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవాలి. ఏంటి ఆ విత్తనాలు వేస్తే నీ ఒక్కోసారి నష్టం అంటే వేలల్లో వస్తుంది. ఆ పని చేయొద్దాం ఎప్పుడు. విత్తనాలు అనేవి ఎప్పుడు నాణ్యమైన విత్తనాలే ఉండాలి. ఇప్పుడు నేను విత్తనాలు పురుగు వచ్చిన విత్తనాలు నీకు ఇచ్చేసి వేసుకో అని చెప్పను నేను. సో నా దగ్గర ఉన్న 100 విత్తనాలు, కిలో విత్తనాలు ఉంటే దాంట్లో మంచి విత్తనాలు నేను తీసి పెడతాను. సో ప్రతి ఇంట్లో ఒక 5 మొక్కలు ఖచ్చితంగా ఉండాలి అంటే అవి ఏం మొక్కలు అని మీరు సజెస్ట్ చేస్తారు? అంటే జనరల్గా గ్రామాల్లోనైతే హోమ్ స్టేడ్ గార్డెన్స్ అంటామమ్మా. హోమ్ స్టేడ్ గార్డెన్స్లో మన శరీరానికి ప్రతిరోజు విటమిన్ సి కావాలి, నిమ్మ చెట్టు తప్పకుండా కావాలి. ఓకే.
తర్వాత కరివేపాకు తప్పకుండా కావాలి, ఓకే. మునగ కావాలి విటమిన్ ఏకి, పపాయ కావాలి, మేము ఇంకోటి యాడ్ చేస్తాం దానిమ్మ. ఈ 5 మొక్కలు ప్రతి ఇంట్లో తప్పకుండా ఉండాలనుకుంటాం. ఓకే. సో అర్బన్ స్పేసెస్లో, టెర్రస్ గార్డెన్స్లో మనం పపాయ పెంచగలమా? నేను టెర్రస్ స్పేస్ గురించి మాట్లాడలేదు, హోమ్ స్టే గార్డెన్స్లో మాట్లాడాను. ఓకే. ఇంకా అర్బన్ స్పేసెస్లో అయితే స్పేస్ అవైలబిలిటీని బట్టి అమ్మా, స్పేస్ అవైలబిలిటీని బట్టి నేనేమంటా అంటే నాకు టెర్రస్ గార్డెన్కి తప్ప వేరే స్కోప్ లేనప్పుడు షార్ట్ టర్మ్ క్రాప్స్ ఏదన్నా కానీ మోర్ గ్రీన్స్ యూ కెన్ గ్రో. ఎందుకంటే కూరగాయలు అనేవి ఎనర్జీ ఇంటెన్సివ్, ఎనర్జీ బాగా కావాలి. అంత ఎనర్జీ అంత టైం నువ్వు స్పెండ్ చేయగలిగినప్పుడు అది ఓకే, కూరగాయలు వస్తాయి. అంటే అంత ఎరువు వేయాలి, అంత నీళ్ళు పెట్టాలి, అప్పుడు తప్పకుండా వస్తాయి. కానీ కొద్దిగా పురుగు ఇష్యూస్ ఉంటాయి, ఎందుకంటే మనము ఒక అన్యాచురల్ ప్లేస్లో న్యాచురల్ ఈకోసిస్టమ్ని క్రియేట్ చేయాలని చూస్తున్నాం కాబట్టి. సో గ్రీన్స్ ఏముందంటే షార్ట్ టర్మ్ కాబట్టి ఆ పురుగు వచ్చేలోపే ఇవి వచ్చేస్తాయి. ఓకే. అండ్ ఇంకొకటి మ్యామ్, ఇప్పుడు మీరు నరసన్న గారు, మీకు 2 పిల్లలు, వాళ్ళకు కూడా పిల్లలు ఉన్నారు ఇప్పుడు. సో కమింగ్ జనరేషన్స్కి, ఇప్పుడున్న జనరేషన్, ఇప్పుడు 30 ఏళ్ళున్న 40 ఏళ్ళున్న వాళ్ళకు కూడా అగ్రికల్చర్ అనేది కానివ్వండి, ఏమంటారు, ఎలా పెంచుకోవాలి మన ఫుడ్ అనేది తెలియదు. అసలు నెక్స్ట్ జనరేషన్కి, నెక్స్ట్ వస్తున్న చిన్నపిల్లలందరికీ ఫుడ్ లిటరసీ గురించి ఎలా వాళ్ళకి ఏమంటారు డౌన్లోడ్ చేయాలి ఈ నాలెడ్జ్ అంతా? అంటే నాకు అనిపిస్తుంది ఒక ప్రాథమిక విద్య, అంటే ఒక మనిషిగా పుట్టిన తర్వాత అది ఫౌండేషన్ అంటారు. సో పిల్లలకి మొదటి నుంచే మనము ఎలా పండించుకోవాలి అనేది ఒక విద్య కనుక మనం నేర్పగలిగినప్పుడు, అంటే హౌ టు ప్రొడ్యూస్ ఫుడ్, ఎట్లా ఆహారాన్ని ఉత్పత్తి చేసుకోవాలి అనేది ప్రాథమిక విద్యలాగా మనం కన్సిడర్ చేసుకుంటే కనుక మన జీవితంలో ఎలాంటి సమస్యలు వచ్చినా భయపడము, ఒత్తిడికి గురికాము. ఎందుకంటే దీనికి మనం దూరంగా ఉన్నాం కాబట్టి ఉద్యోగం రాకపోతే స్ట్రెస్ అయిపోతున్నాం. నాకు అదే అనిపిస్తుంది, మన పిల్లలకి అందరికీ నేచర్లో ఎట్లా పండించుకోవాలి అనేది ఒక చిన్న విద్య భవిష్యత్తులో మనం జరగబోయే పెద్ద పెద్ద ఒత్తిడికి గురి కాకుండా హెల్ప్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. దాని గురించి ఎందుకు ఆలోచించట్లేదు? అది చాలా చాలా ముఖ్యమైనది. అది కనుక మన దగ్గర ఉందనుకోండి, అసలు దేనికి భయపడాలి చెప్పండి? మీరు అరణ్యాలో, బిడకన్నెలో చాలా సంవత్సరాలుగా ఉంటున్నారు. అక్కడ చుట్టుపక్కల రైతులు అందరితో కలిసి పనిచేస్తూ ఉంటారు. సో ఆ కమ్యూనిటీతో మీ రిలేషన్ ఎలా ఉంటుంది మ్యామ్? కమ్యూనిటీ అనేది పెద్ద స్ట్రెంగ్త్ మేడం మాకు. ఎందుకంటే దాదాపు అక్కడ 150 మంది, ఆ ఊర్లోనే కాదు, ఆ ఊర్లో ఒక 150 మంది రైతులతో పనిచేస్తాము. ఆ చుట్టుపక్కల గ్రామాల్లో కూడా ఒక 700 మంది 800 మంది రైతులతో ఈ పర్మాకల్చర్ కానీ, మందులు లేని వ్యవసాయం గురించి కానీ మాట్లాడతాము. అట్లానే సంగారెడ్డి జిల్లాలో ఒక 5,000 మంది రైతులకి చెరువులో మట్టి వేసుకొని భూసారాన్ని పెంచుకునే కార్యక్రమం కానీ, విత్తనాలు, ప్రకృతి వ్యవసాయం నేర్పించుకోవడానికి వాళ్ళ శిక్షణ కార్యక్రమాలు కానీ, ఆ రకంగా చాలామంది రైతులతో చాలా గ్రామాల్లో పనిచేస్తాము. ఈ ప్రకృతి వ్యవసాయం అనే దాంట్లోనూ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తాము. ఈ చెరువు మట్టి వేసుకునే దాంట్లోనేమో అరణ్య సంస్థ ద్వారా చేస్తాము, వేరే సపోర్ట్తో చేస్తాము. అట్లానే విత్తనాలు అంటావా, మా వాలంటరీ కాంట్రిబ్యూషన్, మొక్కలు, విత్తనాలు ఎంతవరకు వీలైతే అంతవరకు ఇస్తాము. అట్లనే ఈ బిడకన్లో ఏమైందంటే దాదాపు ఈ 150 మంది మహిళలు ఒక్కొక్క ఎకరంలో వాళ్ళు ఈ పర్మాకల్చర్ పద్ధతిని పాటించారు. సో వాళ్ళు ఎలా డిజైన్ చేసుకున్నారు అంటే, ఒక ఎకరంలో 40 పండ్ల మొక్కలు కావాలి. 40 పండ్ల మొక్కల్లో ఫస్ట్ మేము అమ్ముకోవాలంటే మాకు 10 మామిడి మొక్కలు, 10 బెనిషాన్ కావాలి. తర్వాత మొత్తం అంటే 40 మొక్కల్లో 20 మొక్కలు మామిడి మొక్కలని డిసైడ్ చేసుకున్నారు. ఆ 20 మొక్కల్లో 10 బెనిషాను, ఏదంటే అది మార్కెట్కి. ఇంకొక 10 మొక్కలు 2 పచ్చడి రకాలు కావాలి, 2 రసాలు కావాలి, 2 వర్షం వచ్చినా పాడు కాకుండేది మల్లిక లాంటి పెద్ద పండ్లు కావాలి, ఇంకోటి మార్కెట్లో ధర ఎక్కువ వచ్చేది హిమయత్ లాంటివి కావాలి. అలా డిజైన్ చేసుకున్నారు వాళ్ళంతా వాళ్ళు. తర్వాత మిగతా 20 చెట్లు అన్నీ 2 రకాలు, 2 జామ చెట్లు, 2 సపోటా చెట్లు, 2 ఫాల్సా చెట్లు, అట్లా మిగతా అన్ని రకాలు. అంటే అట్లా 150 ఎకరాల్లో వర్షాధారంగా కొంతమంది నీళ్ళ సౌకర్యం లేకపోయినా కానీ చేసుకున్నారు. ఇప్పుడు దాదాపు ఒక్కొక్క రైతుకి కనీసం అంటే తక్కువ అంటే 25,000, పర్వాలేదంటే ఒక 50,000 దాకా వస్తుంది. దాంట్లో మునగని ఇంటిగ్రేట్ చేశారు. మునగకాయలు, మునగ ఆకు పొడి కూడా వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ
అక్కడ మహిళా రైతు ఉత్పత్తిదారుల సంఘం ఉంది, మిల్లెట్ మహిళ అని. సో దాంట్లో వాళ్ళు సేల్ చేసుకుంటారు. మామిడి పండ్లు కానివ్వండి, మునక్కాయలు కానివ్వండి, మునగ ఆకు కానివ్వండి, వాళ్ళ ద్వారా వాళ్ళు ఒక 750 కుటుంబాలకి ఆహారం సప్లై చేస్తారు. ఓకే. సో మీ ఈ జర్నీలో, ఈ పర్మాకల్చర్ జర్నీలో మీరు అక్కడ అరణ్యాలో ఉండటం కానివ్వండి, మీకు అత్యంత సంతోషం కలిగించే విషయం ఏంటి? నాకు ప్రతిరోజు సంతోషంగా ఉంటుంది. ఇందాక మీరు వర్షాకాలం వచ్చినప్పుడు అవి పెరుగుతూ ఉంటే ఆ ఆనందం మీ కళ్ళల్లో చూశాను నేను. అదే నాకు ఎప్పుడు ఎట్లా ఉంటుందంటే, ఎంత ఎంత నాటగలుగుతాము, ఎంత హార్వెస్ట్ చేయగలుగుతాము, ఆ వచ్చిందాన్ని ఎంతమందికి ఇవ్వగలుగుతాము, అదొక సంతోషం అంతే. అంటే అందరు తీసుకొని బాగుంది అంటారు చూడండి, అదొక చాలా హ్యాపీనెస్. సో మీరు జనరలీ అక్కడ మనకి పండే పంట అంతా కూడా ఆ చుట్టుపక్కల ఉన్న రైతులతోనే మీరు ఎక్స్చేంజ్ చేసుకుంటారు. అఫ్కోర్స్ మన విజిటర్స్కి ఇస్తుంటారు. ఓకే. సో అక్కడ ఒక మంచి బాటర్ సిస్టమ్ నడుస్తుంది అయితే. ఇప్పుడు చాలామంది పర్మాకల్చర్ స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళు కూడా చెప్తారు. మొన్న ఒక అబ్బాయి వచ్చినాడు, మేడం నాకు పసుపు విత్తనం కావాలి అన్నాడు. ఓకే. నాకు వడ్లు విత్తనాలు కావాలి అంటే, నా దగ్గర వడ్లు విత్తనాలు ఉన్నాయి మేడం అన్నాడు. వడ్లు విత్తనాలు తీసుకొచ్చి పసుపు విత్తనం తీసుకుపోయిండు. అట్లా అంటే ఒక ఉదాహరణ చెప్తున్నా. ఇంకా కొంతమంది పెద్ద కందులు విత్తనాలు చాలా మంది అడుగుతారు అన్నట్టు, రైతులు తీసుకొచ్చి మన దగ్గర పెట్టారు. సో ఆ రైతుకి ఏం కావాలనో ఇక్కడ నుంచి తీసుకున్నాడు. ఈ రైతుల విత్తనాలు వేరే వాళ్ళకి అందరికి ఇవ్వడం జరిగింది. అట్లా రైతులు కూడా పండిస్తారు విత్తనాలు. ఈ విత్తనాన్ని కాపాడుకోవడంలో, లేదంటే ఈ విత్తనాన్ని ఇంకా జనరేషన్స్కి నెక్స్ట్ అందించడంలో రైతుల దగ్గర పాపం ఇక్కడ ఇప్పుడు విత్తనాలు ఉండట్లేదు అంటున్నారు. కొంత ఉన్నాయి మేడం. ఓకే. వాట్ అబౌట్ ఇప్పుడు కంటిన్యూ. అయితే ఈ రైతుల దగ్గర కూడా కమ్యూనిటీ సీడ్ బ్యాంక్స్ అని ప్రతి ఊర్లో ఒక 2-3 రైతులు ఉన్నారు. ప్రతి ఊర్లో అని చెప్పలేను, ఎక్కడైతే అరణ్య పనిచేస్తుందో ఆ గ్రామంలో విత్తన బ్యాంకులు ఉన్నాయి. ఓకే. ఆ మహిళలు ఏం చేస్తారంటే ఒక 10 రకాల విత్తనాలు, వాళ్ళది ఆ విత్తనాలు కాపాడుకోవడమే వాళ్ళ బాధ్యత. ఇప్పుడు ఆమె దగ్గర విత్తనాలు ఉన్నాయి అనుకోండి, వాటిని పెసర్లు, మినుములు, కందులు ఇవన్నీ ఉన్నప్పుడు నాగు పద్ధతి అంటారు. అంటే ఇప్పుడు నీ దగ్గర నేను 1 కిలో తీసుకుంటే నా పంట అయిపోయినాక 2 కిలోలు ఇవ్వాలి. సో అట్లా ఆమెకి దాదాపు 1 క్వింటా విత్తనం ఇచ్చింది అనుకోండి, సీజన్ అయిపోయేసరికి 2 క్వింటాలు ఇవ్వాలి. అట్లా ఊర్లో అంటే ఒక 3-4 ఉంటారు, ఎక్కువ మంది ఉండరు, 2-3 ఉంటారు యాక్చువల్గా. ఆ 2-3 దగ్గర విత్తనాలు ఉంటాయి. ఓకే. వాళ్ళ దగ్గర కూడా మేము విత్తనాలు పెడతాము. ఓకే. ఈ విత్తనాలని నెక్స్ట్ జనరేషన్కి అందించడానికి కానివ్వండి, వాటిని ప్రొటెక్ట్ చేసుకునే దాంట్లో ఆదివాసీల పాత్ర ఎంత ఉంటుంది? ఆదివాసీ అంటే వాళ్ళొక సాంప్రదాయ పద్ధతిగా వాళ్ళ విత్తనాలను తప్పకుండా ఉంచుకుంటున్నారు. ఆదివాసీ కుటుంబాల్లో వాళ్ళు విత్తనం ఇంకా మర్చిపోలేదు, అది అంటే తీసేలా ఇంకా, అంటే వాళ్ళు కంప్లీట్ డిలీట్ కాల, అంటే మెయిన్ స్ట్రీమ్ వ్యవస్థలోకి కలవలేదు, ఇంకా కలవలేదు కాబట్టి ఇంకా వాళ్ళ విత్తనాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి. వాళ్ళ దగ్గర చాలా మంది దగ్గర నేను చూసింది ఏంటంటే, వాళ్ళ విత్తనాలు వాళ్ళు పసుపు విత్తనం కానివ్వండి, కందులు కానివ్వండి, పెసర్లు కానివ్వండి, మినుములు కానివ్వండి, కూరగాయలు కానివ్వండి, కొన్ని గాయగడ్డలు అట్లాంటివి కానివ్వండి, ఎల్లిగడ్డ, ఉల్లిగడ్డ, ఆ విత్తనాలని వాళ్ళు తీసి పెట్టుకున్నారు. ఓకే. సో వాళ్ళు ఇంకా ఈ ఏమంటారు మోడర్న్ సొసైటీకి వాళ్ళు ఇంకా ఎక్స్పోజ్ అవ్వకపోవటం అనేది ఒక అదృష్టం. అంటే ఆ పద్ధతి అయితే కొనసాగించారు. ఇంకా వాళ్ళ దగ్గర ఆవులు ఉన్నాయి, ఇంకా కోళ్ళు అయితే బాగున్నాయి వాళ్ళ దగ్గర, దేశీ కోళ్ళే మళ్ళీ అన్ని కోళ్ళు ఉన్నాయి. ఈ ఆవులు, విత్తనాలు ఇవన్నీ అంటే ఆ కల్చర్కి ఇదంతా ఇండికేటర్ ముడిపడి ఉంది. ఇవన్నీ ఉన్నాయంటే ఆ విత్తనాలు ఉంటాయి తప్పకుండా. ఆవులు ఉన్నాయి, కోళ్ళు ఉన్నాయి అంటే మిగతావి కూడా ఉంటాయి అనేది అర్థం. అంటే వాళ్ళు కూడా ఎక్స్టింక్ట్ అయిపోతారేమో అనే భయం మీకు ఎప్పుడైనా ఉంటుందా? అవుతుంది స్లోగా, కానీ దానికన్నా ముందే మనము పూర్తిగా అంటే మరీ అభివృద్ధి చెందిన ప్రాంతంలా కాకుండా ముందే మనం మాట్లాడుతున్నాం కదా, ప్రభుత్వం మాట్లాడుతుంది, ప్రకృతి వ్యవసాయం అంటుంది, మళ్ళీ తిరిగి విత్తనాలు ఏమంటుంది, ఆ రకమైన యాక్టివిటీస్ మళ్ళీ స్టార్ట్ అయినాయి కాబట్టి మళ్ళీ కొన్ని హాట్స్పాట్స్ మంచిగా ఉంటాయి ఇప్పుడు. మిమ్మల్ని అంటే నెక్స్ట్ 20 yearsలో ఇది జరగబోతుందని భయపెట్టే విషయం ఏంటి పద్మ గారు? నెక్స్ట్ 20 yearsలో ఆహారం అనేది అందరికి అందుబాటులో ఉంటుందా? మంచి ఆహారం, పౌష్టికాహారం, అది మాత్రం క్రైసిస్లోనే ఉంది ఇప్పటికీ. ఎందుకంటే ఇప్పటికీ ఆహారం ఉంది, ఆహారం లేదని కాదు, ఎంత పరిమాణంలో ఉంది, కానీ నాణ్యతలో లేదు. ఓకే, నాణ్యత అంటే పౌష్టికాహారంలో లేదు. సో ఇప్పుడు మనకి టన్నుల కొద్ది బియ్యం ఉన్నాయి, బియ్యం లేదని కాదు, టన్నుల కొద్ది పప్పులు ఉన్నాయి, పప్పులు చాలా క్రైసిస్లో ఉన్నాయి. మళ్ళీ పప్పులు అంత ఈజీగా లేవు. ఇంకా వచ్చే సీజన్స్లో మనకి
ఎవరైతే నాణ్యమైన ప్రకృతిపరమైన ఆహారం ఎవరైతే పండిస్తారో వాళ్ళది ప్రపంచం. సో ఇప్పుడు ఎవరైతే ఎడ్యుకేటెడ్ పీపుల్ అగ్రికల్చర్ వైపు అడుగులు వేస్తున్నారో ఖచ్చితంగా వాళ్ళకు ఒక బ్రైట్ ఫ్యూచర్ అయితే ఉంది. ఉంది, ఉంది, డెఫినెట్గా ఉంది. ఓకే. ఎందుకంటే ఇప్పుడు నాలెడ్జ్ ఉండటం వేరు, ప్రాక్టీస్ చేయటం వేరు. ఎవరైతే ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళ దగ్గర ఆహారం ఉంటుంది, వాళ్ళ దగ్గరే డబ్బులు కూడా ఉంటాయి ఫ్యూచర్లో. ఇప్పుడు కంటిన్యూ అవుతున్న పద్ధతులు వ్యవసాయంలో ఏవైతే ఉన్నాయో అంటే ఆరోగ్యం కోసం కాకుండా మార్కెట్ కోసం పండించే ఇప్పుడు మైండ్ సెట్ ఏదైతే ఉందో అది అలాగే కంటిన్యూ అయితే ఏం జరుగుతుందంటారు? అలానే కంటిన్యూ అయితే ఎక్కువ హాస్పిటల్కి డబ్బులు పెట్టాల్సి వస్తుంది. ఇప్పుడు చూస్తున్నాం కదా, ప్రతి దాదాపు 1000 మందిలో 10 మందికి క్యాన్సర్ ఉందని చెప్తా ఉన్నారు. అలాంటివి ఉన్నప్పుడు నాకు తెలిసిన నా సర్కిల్లోనే ఒక 20 సంవత్సరాల తర్వాత నిన్న ఒక ఫ్రెండ్ని కలిశాను. కలిసిన తర్వాత ఆమె టోపీ పెట్టుకుని ఆమె గుర్తుపట్టలే నేను. ఏమైంది అంటే ఇట్లా బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిందని చెప్పింది. అలా అంటే మన చుట్టుపక్కల సర్కిల్లోనే మనకి కనపడుతున్నప్పుడు ఇంకా ఇంటెన్సివ్గా ఎందుకు జరగదు? కాబట్టి నేనేమంటున్నానంటే భవిష్యత్తులో మనం ఒక్కటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏంటంటే ఆహారం అనేది చాలా చాలా కీలక పాత్ర పోషిస్తుంది ఆరోగ్యం విషయంలో. సో ఆ మంచి ఆహారాన్ని మనకి కావాలి అనుకుంటే కావాల్సింది ఏంటి? మంచి భూమేనా? అంతే, తప్పకుండా. మంచి భూమి, జీవనేల అంటాం. జీవం ఉన్న నేల. మంచి భూమి అంటే మంచి ఆకారం ఉన్న భూమి కాదు. దానిలో అన్ని రకాల జీవాలు ఉండాలి, జీవం ఉండాలి, లైఫ్ ఉండాలి. లైఫ్ ఎప్పుడు ఉంటుంది? దానిలో కార్బన్ శాతం ఉన్నప్పుడు ఉంటుంది. ఆ కార్బన్ శాతం ఎప్పుడు ఉంటుంది? వైవిధ్యమైన పంటలు పండినప్పుడు ఉంటుంది. అది ఎప్పుడు పండించగలుగుతాము? అన్ని రకాల విత్తనాలు ఉన్నప్పుడు. అంటే లింక్ చూడండి, ఆ సైకిల్ ఎటు చూసినా విత్తనము, భూమి, అంటే ప్రతి దాంట్లో కూడా ఆ వైవిధ్యత అనేది లేనప్పుడు నీకు లివింగ్ సాయిల్ కూడా ఉండదు, మైక్రోబ్స్ కూడా ఉండవు. ఉన్నప్పుడు నువ్వు ఎట్లా పండిస్తావు? నీ యానిమల్ ఇంటిగ్రేషన్ లేకుండా, పశువులు లేకుండా నేను వ్యవసాయం చేస్తాను, మందులు లేకుండా చేస్తా అంటే నడవదు. యానిమల్ ఇంటిగ్రేషన్తోనే చేయగలగాలి. యానిమల్ ఇంటిగ్రేషన్ ఉంటే ఏమవుతుంది? నువ్వు ఇక్కడ ఉన్న గడ్డిని తీసుకొని నీ భూమిలోకి పశువులకి వేస్తావు, పశువులు తీసుకొచ్చి భూమిలోకి వేస్తావు. ఆ సైక్లిక్ సిస్టమ్ నడవాలి. యానిమల్ ఇంటిగ్రేషన్ లేకుండా నేను ప్రకృతి వ్యవసాయం చేస్తాను అనేది సాధ్యం కాదు. ఉండాలి. ఇప్పుడు ఏమంటున్నామంటే మనం పశువుల్ని మన వ్యవసాయంలోకి వెళ్ళి డిలీట్ చేసాం. పాడి పంట అనేది ఉండే కదా, ఆ పాడిని తీసేసినాం. పాడిని తీసేసి పంటలను మాత్రమే మాట్లాడుతున్నాం. సో ఆ రెండుకి అంతర్గత సంబంధం ఉంది. ఈ రెండు ఎప్పుడైతే కొనసాగుతాయో ఎన్ని రోజులైనా కంటిన్యూ అవుతుంది, ఎన్ని తరాలైనా కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే నువ్వు భూసారం పోవట్లేదు. నువ్వు భూమిలో పండింది పశువులకి వేస్తున్నావు. పశువులు ఎలిమెంట్ అంటే పశువుల దగ్గర నుంచి వచ్చిన వ్యర్థ పదార్థాలంతా భూమిలోకి వేస్తున్నావు. ఆ జీవం అనేది అట్లనే ఉండిపోతుంది కదా. భూసారం ఉంది కదా, భూసారం ఉన్నప్పుడు నీకేం వేసినా పండుతుంది. అదే అంటాము, మన అవసరాలు పశువుల అవసరాలు తీర్చే విధంగా నీ పంట డిజైన్ ఉండాలి. ఉన్నప్పుడు నీ అవసరాలు తీరితే పశువుల అవసరాలు తీస్తే నువ్వు పత్తి పంట వేసిన పశువులు మేపుతా అంటే సాధ్యమే కాదు. ఎందుకంటే నువ్వు డబ్బులు పెట్టాలి. ఎందుకు డబ్బులు పెట్టాలా? నువ్వు పత్తి పంటలు ఏమొస్తుంది? పత్తి కట్టి వస్తుంది. అది పశువులకు పెట్టలేము కదా, మేత కావాలా. అప్పుడు కొనుక్కోవాలంటే డబ్బులు కావాలా. అవి కాబట్టి ఎకనామికల్లీ వయబుల్ కాదు, డిలీటెడ్. అట్లా జరుగుతుంది. కాబట్టి సో ఎకో సిస్టమ్, ఆ ఎకో సిస్టమ్ కంటిన్యూగా సైక్లిక్ సిస్టంలో నడుస్తున్నప్పుడే ముందుకు పోతుంది. వండర్ఫుల్. సో గ్రాసిక్ బేసికలీ అందరూ ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారం తీసుకోవాలని చెప్తుంది. పద్మారణ్య గారేమో మంచి ఫుడ్ కావాలంటే మంచి సాయిల్ కావాలని చెప్తున్నారు. సో దిస్ ఈజ్ అగైన్ ఎ చైన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ అస్. థ్యాంక్ యూ.